మరి మనం రెండో భాగంలోనికొచ్చాము. దయాలు మంతాలు, క్షుద్ర శక్తులున్నాయా? మరి చేతబడి, చిల్లంగి, బాణామతి ఇవన్నీ గూడా నిజమా? అనేటువంటి అంశం మీద మరి గడిచిన వారం కొన్ని విషయాలను దయ్యాలనగానే మరి ఎలా దయ్యాలు అనేవి ఎలా సృష్టింపబడ్డాయి మనుషుల ఆలోచనల ప్రకారంగా అనేటువంటి విషయాలను మనం నేర్చుకున్నాము. మరి దయ్యాలు అనేవి మరి చనిపోయిన వారు దయ్యాలుగా రారని మనం నేర్చుకున్నాం. అలాగే దేవుని సముఖంలో ఉన్నటువంటి దురాత్మ సమూహాలు కొంతకాలం దేవుని యొక్క మాటను బట్టి అవి భూమి మీదకొచ్చి మరి దయ్యాలుగా కొంతమందిని పట్టి పీడించి, దాని ద్వారా క్రీస్తు మరి దేవుని కుమారుడని ప్రపంచానికి తెలియాలి అని దేవుడొక ప్రణాళికను చేసి దాని ప్రకారంగా అదంతా కూడా జరిగించాడని మనం మరి గడిచిన వారంలో నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఆ దయ్యాలు ఎక్కడున్నాయో అని మనకి చక్కగా అర్థమైంది గడిచిన వారంలో. అవి వాయుమండలమైన సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలు మరి ఆకాశ మధ్యలో ఉన్నాయి. మన ఆకాశ మధ్యలోనే కాదు గానీ, ప్రతి మనిషిని చుట్టూ అవి తిరుగుతూనే ఉన్నాయి. మన పక్కలోనే ఉన్నాయి. మనతోనే ఉన్నాయి. మనల్ని ప్రతి నిమిషం గమనిస్తున్నాయి. మనల్ని ఎలాగ దేవుడి నుండి దూరంగా మరి ఆహ్, దేవునికి దూరం చేయాలి అని అవి చాలా కష్టపడుతున్నాయని మనకు తెలుసు. కారణం ఏంటి అంటే వాటి భూమి మీద వాటి ఆయుష్కాలాన్ని పెంచుకోవాలని. ఎందుకనంటే పాతాళ లోకానికి క్రీస్తు రాకతో పాతాళ లోకానికి మరి మనుషులు వెళ్ళిపోవాలి. అలాగే ఆహ్, దురాత్మ సమూహాలేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి పాతాళ లోకానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ పాతాళ లోకంలో వేదన ఎలా ఉంటుందో, బాధ ఎలా ఉంటుందో ఈ దురాత్మలకు తెలుసు గనుక మరలా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడక మరి మనిషిని మాయ చేస్తూ, మోసం జేస్తూ మరి మనిషిని దేవునికి దూరంగా తీసుకువెళ్తూ తన ఆయుష్కాలాన్ని అది పెంచుకుంటుంది. అలాగే సువార్తను ప్రకటింపకుండా మరి అది తన వంతు పని అది చేస్తుంది. అలా దాని ఆయుష్కాలాన్ని అది పెంచుకుంటుంది అనేటువంటి విషయాలు మనకు అర్థమయ్యాయి. మరి ఈ దురాత్మ సమూహాలని మరి ఎవరైనా పట్టి వాటిని తమ వశంలోకి చేసుకొని మరి చేతబడులు చేస్తూ, విచ్చిల్లంగిలు చేస్తూ మరి వీటి ద్వారా మరి ఈ శక్తులు ప్రభావం ఉంటుందా వాటి మీద? లేదా ఆ శక్తులను ఒకరు బంధించి వారి ఉపయోగాల కొరకు దాన్ని వాడుకోగలరా? అనేటువంటి అంశం మీద మరి ఈరోజు మనం ఇంకాస్త వివరణను మనం బైబిల్‌లో నుండి చూసుకుందాం పిల్లరా. ఇప్పటివరకు మీరు మరి ఒక వీడియోని మీరు చూసారు. మొదటి వీడియోని మీరు చూసారు. మరి మనుషులు ఎలా మోసం చేస్తున్నారో అనేటువంటి విషయాన్ని ఒక, ఒక క్లిప్‌లో మాత్రమే మనం చూసాం. ఇంకా ఉన్నాయి. చాలా ఉన్నాయి. మరి ఒకవేళ వీలైతే అన్నీ చూద్దాము. ఒకవేళ మనకు సమయం సరిపోకపోతే త వీలైనటువంటి వీడియోలని మనం చూసే ప్రయత్నం చేద్దాం పిల్లరా. లేదు మీకు అన్ని వీడియోలు కావాలి అనంటే మరి సామన్న గారికి నేను పంపించాను. మీరెవరైనా కావాలనుకుంటే దానిని మీరు ఫార్వర్డ్ చేయించుకోండి. లేదా అన్నీ ఫార్వర్డ్ చేసినా అందరికి ఫార్వర్డ్ చేస్తే ఇంకా మంచిదని నేను అనుకుంటున్నా. ఓకే ప్రియులారా మరి బైబిల్ గనుక మనం పరిశీలిస్తే మరి ఈ మంత్రాలు చేసేవారి గురించి దేవుడేం రాయిస్తున్నాడో మొదటిగా మనం చూడగలిగితే యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం పిల్లరా. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. ఇక మీదట ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి. తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. మేము ఒకరినొకరము సాటి చేసుకొని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయుడి. మీరు మాయా సంతానము, మీ కార్యము శూన్యము, మిమ్మును కోరుకొని వారు హేయులు. హ్మ్. ఉత్తర దిక్కు నుండి నేనొకని రేపుచున్నాను. నా నామము ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద తొక్కునట్లు, కుమ్మరి చాలు. మన్ను తొక్కునట్లు 22వ వచనం చూద్దాం పిల్లరా. 41, 22వ వచనాన్ని కూడా చూద్దాము. జరగబో వాటిని విశదపరచి మా ఎదుట తెలియజెప్పుడి. పూర్వమైన వాటిని విశదపరచుడి. మేమాలోచించి వాటి ఫలం తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. దేవుడు చెప్తున్నటువంటి మాట లేదా కొందరిని చూసి చెబుతున్నటువంటి మాట ఏంటనంటే, ఒక సవాల్ విసురుతున్నాడనే మనం చెప్పొచ్చు. ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, కొంతమందిని ఒక సవాల్ విసురుతూ ఏమి చేయగలరో మీరు చెప్పండి. మీరు పూర్వము జరిగినటువంటి సంగతులను మీరు చెప్పగలరా? లేదా ముందు జరగబోయేటువంటి సంగతులను మీరు చెప్పగలరా? ఏదైనా ఒకటి మీరు మాకు తెలియజెప్పుడి
అప్పుడు మీరు దేవతలమని మేము ఒప్పుకుంటాము. లేదా మీకు తెలిసినటువంటి ఈ విద్యలతో మాంత్రిక విద్యలతో మేలైనా చేయడానికి లేదా కీడైనా ఏదైనా ఒకటి చేయండి. ఏదైనా ఒకటి చేస్తే మీరు దేవతలమని మేము ఒప్పుకుంటాము అనే మాటని ఇక్కడ దేవుడు రాస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే తర్వాత మీరు చూసుకున్నట్లయితే 24వ వచనంలో మీరంతా కూడా మీరు శూన్యులు, మిమ్మల్ని ఆశ్రయించిన వారు వ్యర్థమైనటువంటి వారు అనేటువంటి మాటని అక్కడ మరి యెషయా గారి ద్వారా దేవుడు రాయిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే ఎవరైతే ఈ మంత్రాలు చేసేటువంటి వాళ్ళున్నారో వీరు శూన్యులు. వారి విద్య అంతా కూడా వేస్ట్ అని జెప్తున్నాడు. అలాగే వారిని ఎవరైతే మరి ఆశ్రయిస్తున్నారో, వారి దగ్గరికి ఎవరైతే వెళ్లి మరి సహాయం అడుగుతున్నారో, వాళ్ళందరూ కూడా మూర్ఖులు అనేటువంటి మాటని ఆయన రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మీ కార్యములు శూన్యములు, మిమ్మల్ని కోరుకున్నవారు హేయులు అంటున్నాడు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటనంటే, మీకున్నటువంటి ఆ శక్తులతో అంటే చాలామంది ఏమని చెప్పుకుంటున్నారు, మేము మంత్రించగానే మరి ఏదో జరిగిపోతుందని, లేదా ఎవరికైనా ఏదన్నా జరిగితే మేము మంత్రిస్తే అది బాగవుతుందని, లేదా మంత్రించి ఎవరినైనా చంపే విద్య మాకు తెలుసని చాలామంది, ఆ శక్తులు మాకున్నాయని, మరి దురాత్మ సమూహాలను మేము పట్టుకొని, ఇలాంటి శక్తులను వాడి మేము మరి పూజలని చేసి అనేక మందిని మేము చంపగలము, అలాగే వాళ్ళని మంచి చేయగలము అనేటువంటి విషయాలను చాలామంది చెప్పుకుంటున్నారు. కాబట్టి దేవుడేమంటున్నాడంటే అలాంటి వారిని చూసి, నిజంగానే మీకు ఆ శక్తుంటే, మరి ఏదైనా ఒకటి మీరు చేయండి. అది చేయగలిగితే మీరు నిజంగానే శక్తి గలవారని, లేదా మీరు దేవతలని మేము ఒప్పుకుంటాము అనే మాటని అక్కడ దేవుడు చెప్తున్నాడు. అలాగే మరొక మాటను మనం చూసుకుంటే అదే యెషయా గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చూద్దాం పిల్లారా. 47వ అధ్యాయము 9వ వచనం నుండి. ఒక్క దినములోగా ఒక్క క్షణముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. నీ చెడుతనంలో నీవు ఆధారం చేసుకొని ఎవడును నన్ను చూడనని అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరును లేరని నీవు అనుకొనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనం నీ మీదికి ఆకస్మికంగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనం లగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారును నిలువబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. వారు కొయ్య కాలు లేనిడై అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలం నుండి తమను తాము తప్పించుకొనలేక ఉన్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. చాలు. మరి ఈ ఒక్క వచనంలోనే లేదా ఇప్పుడు చదవబడినటువంటి ఈ వాక్య భాగం ఏదైతే ఉందో దీంట్లోనే మీకు మాక్సిమం అన్నిటికి సంబంధించినటువంటి మరి జవాబు దొరికేసి ఉండాలి. ఏమంటున్నాడు దేవుడు అని మనం చూసుకున్నట్లయితే, నీ మీదికి కీడనేది వస్తుంది. ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు అనంటే 47వ అధ్యాయం మొదటి వచనంలో బబులోనును ఉద్దేశించి చెప్తున్నాడు. అంటే బబులోను ఇశ్రాయేలీయుల్ని చెరగా పట్టుకొని పోయిన తర్వాత, ఈ బబులోను రాజులు అతిశయిస్తారు. వారి అతిశయాన్ని మరి నేను దించేస్తాను. ఎందుకనంటే రాజ్యమంతా మా చేతికొచ్చింది కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఎవరు ఆపలేరు. మాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు అని వాళ్ళు ఎగిసిపడుతున్నారనమాట. అతిశయిస్తున్నారు దానిని బట్టి. ఈ అతిశయాన్ని ఇప్పుడు నేను తీసివేస్తాను చూసుకుంటావా? అని ఇప్పుడు బబులోను రాజులకు దేవుడు సవాల్ విసురుతున్నాడు ఆ రాజ్యానికి. విసురుతూ ఏమంటున్నాడనంటే, నీ మీదికి కీడు వస్తుంది గానీ, నువ్వు మంత్రించి దానిని మరి నీ యొద్ద నుండి పోగొట్టుకొన జాలవు. అయితే 12వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీ మీదకి నేను కీడు రప్పిస్తాను. అదొక కాలంలో వస్తుంది. ఆ కీడు వచ్చేటువంటి కాలంలో అది అకస్మాత్తుగా వస్తుంది గాబట్టి, అదెప్పుడొస్తుందో నీకు తెలీదు. మరి ఆ కీడు సంభవించే కాలములో నీవు మరి మంత్రించి ఆ కీడుని నువ్వు
దూరపరుచుకోలేవు. అంటే మంత్రించడం ద్వారా నా శక్తి ఏదో తగ్గిపోతుందని నువ్వు అనుకుంటున్నావేమో. మంత్రాలకి నేను పడేవాడిని కాదు. అసలు మంత్రాల శక్తి అనేటువంటిదే లేదని చెబుతూ 12వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాడు. అదేంటనంటే, నీ బాల్యము నుండి నువ్వు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములు, నీ విస్తారమైన శకునములు చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో. ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. అండి. దేవుడు హింట్ ఇస్తున్నాడు. అదేంటనంటే, నీ బాల్యము నుండి నువ్వు ప్రయాసపడి అభ్యసించిన అంటున్నాడు. అంటే ఈ పిశాచి తంత్రాలు, కర్ణ పిశాచి తంత్రాలు గాని, ఇవన్నీ కూడా అవి శక్తులతో చేయబడేటువంటిది కాదు కానీ, ఇవి బాల్యము నుండి వీళ్ళు నేర్చుకున్నటువంటి ఒక విద్య అని జెప్తున్నాడు. అంటే అందులో శక్తి లేదు. ఏవండీ కర్ణ పిశాచాలొచ్చేసి ఏవో చేసేస్తాయనేటువంటిది లేదు గానీ, వీళ్ళు కొన్ని ట్రిక్స్‌ని నేర్చుకున్నారు. ప్రజలను మోసము చేయడానికి అది ఒక విద్యగా వీళ్ళు నేర్చుకున్నారు అని జెప్తున్నాడండి. అంటే కొంతమంది ఇలాంటి ట్రిక్స్ నేర్చుకొని వాటినే నేర్పిస్తున్నారు మనుషులకి. వాళ్ళ బాల్యము నుండి అవే నేర్పించారంట. ఈ బబులోను రాజ్యంలో ఉన్నటువంటి పిల్లలకట చిన్ననాటి నుండి ఈ మాయా విద్యలను నేర్పించారు. దాన్నే మనం మ్యాజిక్ అంటాం. అవునా? మ్యాజిక్ అంటాం. వీళ్ళు ఆ మ్యాజిక్ ద్వారా జేస్తున్నారే తప్ప నిజంగానే వాళ్ళకి ఆ పవర్ లేదు అని దేవుడిక్కడ జెప్తున్నాడు. అందుకనే బాల్యము నుండి నువ్వు అభ్యసించారట. ఏవండీ? కష్టపడి అభ్యసించినటువంటి ఈ కర్ణపిశాచి తంత్రములేవైతే ఉన్నాయో వాటిని తీసుకొనొచ్చి నా ఎదురుంగా నిలబడు. చూద్దాం నన్ను నువ్వు గెలవగలవా? లేదా ఎవరినైనా నువ్వు భయపెట్టగలవా? అని చెబుతూ 12వ వచనంలో ఏమంటున్నాడు? నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు నక్షత్రములను, మాసచర్యలను చెప్పువారు నిలబడుడి. నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుకొనుడి. ఏవండీ? జ్యోతిష్యం చెప్పేటువంటి వారిని, నక్షత్ర సూచనలు చెప్పేటువంటి వారిని, మాస చర్యలను చెప్పేటువంటి వారిని వీళ్ళందరిని గూడా ఇప్పుడు నిలబెట్టమంటున్నాడు. ఏవండీ? మంత్రాలైనా, జ్యోతిష్యమైనా, నక్షత్ర సూచనలైనా, మాస చర్యలైనా వీటన్నిటిని చూడడం వారు దేవుని ఎదుట నిలబడలేరు. వీరు చిన్నప్పటి నుండి వీరు నేర్చుకున్నటువంటి కొన్ని గారడీ విద్యలు ఇవన్నీ కూడా ఈ గారడీ విద్యల ద్వారా మీరు మనుష్యులను మోసం చేయొచ్చేమో, కానీ దేవుని ఎదుట మీరు నిలబడలేరు అని చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ గూడా ఇప్పుడు నేను కీడు నీ మీదకి రప్పిస్తాను బబులోను. వెయిట్ చెయి. కానీ ఈ మంత్రగాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ కర్ణపిశాచి తంత్రములు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, జ్యోతిష్కర్ములు చెప్పేటువంటి వారు ఎవరున్నారో, మరి నక్షత్ర సూచనలు చూసేవాళ్ళు ఎవరున్నారో, మాస చర్యలను చూసేటువంటి వారు ఎవరున్నారో, వీళ్ళందరినీ కూడా తీసుకొనొచ్చి నా ఎదుట నిలబెట్టు. వాళ్ళు నీకు సంభవించే కీడు నుండి నిన్ను తప్పిస్తారేమో చూసుకో అని దేవుడేం చేస్తున్నాడంటే, ఆ రోజు బబులోను రాజులకి ఒక సవాలును విసురుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. కానీ ఇక్కడే మనకు దాదాపుగా ఈ పాఠానికి సంబంధించినటువంటి జవాబు ఇది ఒక్క వచనంలోనే మనకు దొరుకుతుంది. అయితే మరి ఇలాంటి గారడీ విద్యలు చేసేటువంటి వారు ఎవరైనా ఉన్నారా బైబిల్‌లో అని మనం చూసుకున్నట్లయితే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము మరి 9వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్యపెట్టిరి. అతడు బహుకాలము గారడీ చేయుచు వారిని విభ్రాంతి పరచినందున వారు అతన్ని లక్ష్యపెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతమును జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించరని యెరూషలేములో అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిజం మాత్రం పొంది ఉండిరి.
అప్పుడు పేతురును, యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచెదనో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. చాలండి. కాబట్టి ఈ నీ చాలు. చెడుతనమును మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము. హ్మ్. సో, ఇక్కడ ఒకవేళ నీ మనకి ఒక గారడి విద్యను మరి నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. అతని పేరు సీమోను. ఇతడట మరి అనేక సంవత్సరములు మరి సమరయ అనేటువంటి ప్రాంతంలో ఉంటూ అక్కడ తనకు తెలిసినటువంటి ఈ గారడి విద్యతో కొంతమందిని ఏం చేస్తున్నాడనంటే విభ్రాంతి నొందేలాగున చేస్తున్నాడు. అక్కడున్నటువంటి మనుషులందరూ కూడా అతడు చేస్తున్నటువంటి ఈ గారడిని చూసి దేవుని శక్తి కలిగిన వాడని వాళ్ళు నమ్ముతున్నారు. ఏవండీ? ఇప్పుడు ఒక మాంత్రికుడిని మనం చూడగానే ఏవండీ వాడు యేసుకున్నటువంటి ఆ బట్టలు గాని, వాడు పూసుకుంటున్నటువంటి ఆ విభూది గాని, ఇవన్నీ చూసినప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పండి? వెంటనే ఏమంటాం? ఒక మాంత్రికుడు అని మనం అంటాం. అలాగే ఈ గారడీ సీమోను గూడా ఏం జేసేవాడనంటే, తన వేషభాషతో అలాగే తన గారడీ విద్యతో ఏం జేసేవాడననంటే, మరి అనేక మందిని మభ్యపరుస్తూ తనకేవో శక్తులున్నాయని లేదా దేవుని శక్తి తనలో ఉందని చూపించుకునే ప్రయత్నం అతడు చేస్తున్నాడు. అయితే వెంటనే అక్కడ ఫిలిప్పు గారు వెళ్లి మరి సువార్తను ప్రకటిస్తూ ఆ సమరయ ప్రాంతంలో మరి అనేక మందికి స్వస్థతలు, అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటున్నప్పుడు ఈ సీమోను దానిని జూసాడు. చూసినప్పుడు ఏమైందంటే మనుషులందరూ కూడా ఆ గారడి సీమోనును విడిచిపెట్టేసి ఫిలిప్ రావడానికి ప్రారంభించారు. ఎందుకనంటే ఒరిజినల్‌గా, ప్రాక్టికల్‌గా జూస్తున్నారు వీళ్ళు అద్భుత కార్యాలని. అది చూసినటువంటి ఈ సీమోను ఏం జేయాలి జెప్పండి వెంటనే? పిలుపు ఎదురుట నిలబడి, మరి నీకున్నటువంటి ఆ శక్తులెక్కువ లేదా నాకున్నటువంటి శక్తులెక్కువ మరి మరి పోటీ జూసుకుందాం రా! ఎందుకనంటే ఇప్పుడు ఇంతవరకు అందరూ నన్ను దేవుడి శక్తి కలిగిన వాడని నన్ను నమ్మారు. మరి ఇప్పుడు నువ్వు రాగానే నువ్వు చేస్తున్నటువంటి క్రియలను జూసి, మరి నువ్వు దేవుని శక్తి కలిగిన వాడని జెప్పి ఇప్పుడు అందరూ నీ వైపు తిరుగుతున్నారు. కాబట్టి రా ఇప్పుడు పోటీ పెట్టుకుందాం నీకు నాకు. ఈ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళు పక్కా మరి వీళ్ళందరూ గూడా రావాలని జెప్పాలి. కానీ సీమోను ఏం జేశాడనంటే వెంటనే ఓహో! నా డూప్లికేట్‌కి ఇప్పుడు తూట్లు పడుతున్నాయి గాబట్టి, ఇప్పుడు ఒరిజినాలిటీకి నేను వెళ్ళిపోవాలి. మరి అతడు చేస్తున్నటువంటిది నిజమైనటువంటి అద్భుత కార్యాలు గనుక, నేనిప్పుడు ఏం జేయాలి అంటే అతన్ని ఫాలో అవ్వాలి. అతడు ఎలా పొందుకున్నాడు ఈ శక్తిని? నేను చూసి ఆ శక్తిని నేను గూడా పొందుకోవాలి అని ఆశపడ్డాడు. మరి ఆశపడడం మంచిదే తప్పేం లేదు గానీ, బాప్తిస్మం పొందుకున్నాడు. బాప్తిస్మం పొందుకున్న తర్వాత మరి ఫిలిప్పుని విడిచిపెట్టకుండా అతన్ని అలాగే అంటిపెట్టుకొనున్నాడు. ఇతనికి ఎలా వచ్చింది ఈ శక్తి అని తెలుసుకోవాలని. కానీ ఇంతలోనే ఏం చేసిందంటే అక్కడున్నటువంటి సంఘము యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి ఈ విషయాన్ని తెలిపి, మరి ఇక్కడ అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. అనేక మంది దేవుని రాజ్యంలోనికి వస్తున్నారు. కాబట్టి మీరొచ్చి వారి మీద చేతులుంచి ప్రార్థిస్తే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆ వరాలు వాళ్ళు పొందుకుంటారు అని చెప్పి మరి యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి వాళ్ళు కబురు పెట్టినప్పుడు పేతురు, యోహానులిద్దరూ కూడా మరి సమరయకొచ్చి అక్కడున్నటువంటి వారి మీద ఎందరైతే దేవుడిని అంగీకరించి బాప్తిస్మం పొందుకున్నారో వారి మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటున్నట్లుగా మరి మనం చూస్తాం. ఎప్పుడైతే దీనిని గమనించాడు సీమోను, సీమోను గూడా ఇప్పుడు పేతురు, యోహానుల దగ్గరికి వెళ్లి ఏమంటున్నాడంటే, ఇదిగో కొద్దిగా ద్రవ్యాన్నిచ్చి, ఈ ద్రవ్యాన్ని మీరు పుచ్చుకొని మరి ఆ శక్తి ఏదైతే ఉందో, పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తి ఏదైతే ఉందో, అది నాకు ఇస్తే నేను గూడా ఎవరి మీద చేతులుంచి ప్రార్థిస్తానో వాళ్ళు గూడా ఆ పరిశుద్ధాత్మను పొందుకునేలాగున నాకు కూడా వరాన్నివ్వండి. అంటే అది ఒరిజినల్ అని అతడికి అర్థమైంది. అంతవరకు వాడేం జేస్తున్నాడు అంటే, వాడు గారడీ జేసేవాడు. అంటే మ్యాజిక్ జేసేవాడంతే. అంటే మ్యాజిక్ షోలు ఎలా ఉంటాయో మీకు దెలుసు. కొత్తగా మరలా నేను మీకు జెప్పాల్సినటువంటి అవసరం దాంట్లో ఏదో ఒక మోసం ఉంటుంది. కానీ వాళ్ళు ఎలా జేస్తారంటే రెప్పపాటున వితిన్ సెకండ్స్‌లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో వాళ్ళు చేయాల్సినటువంటి పనిని చేసినప్పుడు మనకి ఏవండీ వాళ్ళేదో నిజంగానే ఒక అద్భుత కార్యం జేశారని మనం అనుకుంటుంటాం. కానీ అందులో ఎన్నో ట్రిక్స్ ఉంటాయి. మరి యూట్యూబ్‌లో దానికి సంబంధించినటువంటి ఎన్నో వీడియోలున్నాయి. అవి ఎలా ట్రిక్ చేస్తారు అని. కాబట్టి అయన్నీ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది వీళ్ళు ఎలా చేస్తారు మ్యాజిక్‌లని. కాబట్టి ఇలా మ్యాజిక్ చేస్తున్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు వాళ్ళ దగ్గర ద్రవ్యాన్ని పెట్టి, డబ్బుని పెట్టి నాకు ఆ శక్తిని ఇవ్వమన్నప్పుడు వాళ్ళు ఒకే మాట అన్నారు. "నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు."
అంటే ద్రవ్యాన్నిచ్చి దేవుని శక్తిని పొందుకోవాలనుకుంటున్నావా మూర్ఖుడా? అది నీ మనసులో నుండి రావాలి. దేవుని శక్తి నువ్వు పొందుకోవాలి అంటే అది నీ మనసులో నుండి రావాలే గానీ, డబ్బిస్తే అది పొందుకోలేవు. నువ్వు దేవుని ఎదుట వెళ్లి ప్రార్థన చేసి దేవుడిని అడుక్కో అని జెప్పి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అంటే ఇతడు గారడీ చేస్తున్నాడని ఇతడికి తెలుసు. గారడీ చేస్తూ అప్పటి వరకు మనుషులను మోసం చేశాడు. మోసం చేసిన తర్వాత ఏది రియలో ఫిలిప్పుని చూసి తెలుసుకున్నాడు. దానిని పొందుకోవాలని ఒక తప్పుడు అడుగు వేసినట్లుగా మనం చూస్తాం పిల్లరా. కాబట్టి ఇలాంటి వారి విషయమై మరి దేవుడు మరొక మాటని మరి యెషయా గ్రంథంలో రాస్తున్నాడు. మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 8వ అధ్యాయము యెషయా గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం పిల్లరా. వారు మిమ్మును చూచి కర్ణపిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గొనుగుచు గొనుగుచు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్లి వారి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ హ్మ్. వాక్య ప్రకారము చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటని ఇక్కడ చెప్తున్నాడు. వారు మిమ్మును చూచి కర్ణపిశాచి గలవారి యొద్దకు కిచకిచలాడు గొనుగు మంత్రజ్ఞుల యొద్దకు వెళ్లి విచారించుడని చెప్పుచున్నారు. అయితే మీరేం జేయాలి అనంటే దేవుని యొద్ద మీరు విచారించాలి. ధర్మశాస్త్ర గ్రంథం ఏదైతే ఇచ్చానో, దేవుని మాటలు ఏదైతే నేను మీకిచ్చానో దానిని మీరు అనుసరించాలి అని చెప్తున్నాడు. ఏమండి? కర్ణపిశాచి గలవారి దగ్గరికి వెళ్ళిపోతున్నారేమో! వారి దగ్గరికి వెళ్లి ఏదో జరుగుతుందని మీరు విచారించడానికి వెళుతున్నారేమో! అది సరైనది కాదు. మీరు దేవుని మాటలను మీరు ఆ మాటలను మీరు నేర్చుకోవాలి. ఆ మాటలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించాలి. దేవుని యొద్ద మీరు విచారణ చేయాలి గానీ, ఈ దయ్యాలు పట్టిన లేదా ఈ దయ్యాలను మేము పట్టి, మేము వాటిని బంధించి, వాటి ద్వారా మేమేదో చేస్తామనేటువంటి వారి యొద్ద మీరు విచారణ చేయాల్సినటువంటి అవసరత లేదు అని దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. అంటే వీళ్ళ దగ్గర ఆ శక్తులు లేవా? అంటే వాస్తవానికి వాళ్ళ దగ్గర ఆ శక్తులు లేవు అనేటువంటిదే దేవుని మాటగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఈ కర్ణ పిశాచి గల వారికి నిజంగా శక్తులు ఉన్నాయా? లేవా? అని ఒక సందర్భాన్ని మనము మరి గతంలోనే మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు మరి పాఠానికి సంబంధించి మరొకసారి ఆ సందర్భాన్ని మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 11, 12 వచనాలలో మరి మనకు ముందుగానే తెలుసు సమూయేలు చనిపోయుంటాడు. చనిపోయున్నప్పుడు సౌలు అప్పటి వరకు కూడా ఆ దేశంలో ఉన్నటువంటి కర్ణపిశాచి తంత్రములను చేస్తున్నటువంటి వారినందరినీ కూడా మరి ఆ దేశం నుండి వెలగట్టేసుంటాడు. మీరు సౌలు చరిత్ర మీకు కాస్త తెలిసుంటే, అతడు రాజైన తర్వాత ఏం చేస్తాడనంటే, ఈ మంత్రాలు చేసేటువంటి వాళ్ళని, లేదా ఈ కర్ణపిశాచి సంబంధమైనటువంటి క్రియలను చేసే వాళ్ళని వీళ్ళందరినీ కూడా దేశం నుండి బయటికి తరిమేసుంటాడు. ఎప్పుడైతే మరి సమూయేలు చనిపోయాడో, సౌలు రాజు ఏం చేస్తాడనంటే, ఇప్పుడు మరి సమూయేలుతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు. కానీ ఎలా మాట్లాడాలి? అతనితో ఎలా మరి నేను డిస్కషన్ చేయాలి అనేటువంటిది అతనికి అర్థం కాలేదు. అర్థం కానటువంటి సందర్భంలో ఇప్పుడు లాస్ట్‌కి ఏం చేస్తున్నాడంటే, ఇతనే ఆ కర్ణపిశాచి మరి క్రియలను చేసేటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళుతున్నాడు. వెళ్ళినప్పుడు ఆ స్త్రీ మాట్లాడినటువంటి సంభాషణ, అక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్‌ని మనం ఆలోచిస్తే ఏం జరుగుతుందో మనకక్కడ అర్థమవుతుంది. చదువుదాం. ఆ స్త్రీ నీతో మాట్లాడుటకే నేనెవరిని రప్పింపవలెనని ఆయనడగగా, అతడు సమూయేలును రప్పింపవలెనెను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చుతివని సౌలుతో చెప్పగా, రాజు నీవు భయపడవద్దు, నీకేమి కనబడినదని ఆమెనడగగా, ఆమె దేవతలలో ఒక భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూస్తున్నాననెను. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానినడిగినందుకు అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేసెను. సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేసెను. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా, సౌలు నేను బహు శ్రమలోనున్నాను, ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారమునైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవేక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజేయుటకై నిన్ను పిలిచితిన నేను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు.
నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్నిచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞను నీవు లోబడక అమాలేకీయుల విషయములలో ఆయన తీక్ష్ణమైన కోపము నెరవేర్చక పోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారంగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా సమూయేలు మాటలకు సౌలు బహు చాలు. భయముంది. ఓకే బ్రదర్. మరి ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గతంలో గూడా మనము నేర్చుకున్నాము. ఇప్పుడు ఇంకాస్త మనము దీన్ని ఎక్కువగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు సౌలు రాజు ఏం చేస్తున్నాడనంటే మారు వేషంతో ఆ కర్ణపిశాచి ఆ స్త్రీ దగ్గరకొచ్చి మరి ఆ తంత్రంలో నేర్చుకున్నటువంటి ఆ స్త్రీ దగ్గరకొచ్చి ఏమంటున్నాడంటే అడిగాడు. నన్ను మరి సమూయేలుని పిలవమని అడిగాడు. సమూయేలుని పిలవమని చెప్పినప్పుడు ఆ స్త్రీ మరి ఏదో చేస్తుంది. చేసినప్పుడు 9వ వచనంలో ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా! కర్ణపిశాచము గలవారిని, చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలము చేసెను గదా! నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేలా రప్పించుదువు అని అతనితో అనెను. ఏవండీ ఇక్కడ సౌలొచ్చి అడుగుతున్నాడు. ఆ స్త్రీని అడుగుతున్నాడు. మరి ఎవరిని రప్పించాలని స్త్రీ అడిగినప్పుడు ఆ స్త్రీతో అంటున్నాడు, "నువ్వు సమూయేలును రప్పించాలని నేను అడుగుతున్నాను" అని అన్నప్పుడు ఆ స్త్రీ ఏమంటుంది? నిజంగానే శక్తి కలిగినటువంటి స్త్రీ అయితే ఇవన్నీ మాట్లాడాల్సినటువంటి అవసరత లేదు. ఏమంటుందంటే, "ఇదిగో నీకు బాగా తెలుసు గదా! సౌలు రాజు ఏం జేశాడు? ఇలాంటి మరి తంత్రాలు చేస్తున్నటువంటి వారిని మరి దేశం నుండి బయటికి పంపించేసాడు గదా! ఇప్పుడు ఒకవేళ నేను సమూయేలుని గనుక నేను రప్పిస్తే, సౌలేం జేత్తాడు? నాకు ఉరేసేస్తాడు. అంటే నా ప్రాణానికి నువ్వు హాని చేయాలని అనుకుంటున్నావు" అని అన్నప్పుడు సౌలు అంటున్నాడు, "యెహోవా జీవము తోడు దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా, ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవలెనని అతడు సమూయేలును రప్పింపవలెననెను. ఏవండీ ఇక్కడ అడుగుతున్నాడు. ఇప్పుడు ఎవరిని రప్పించాలని ఆ స్త్రీ అడిగినప్పుడు అడుగుతున్నాడు. సమూయేలుని మీరు పిలుచుకొని రండి అని అన్నప్పుడు, ఆ స్త్రీ సమూయేలుని చూచినప్పుడు బిగ్గరుగా కేకలు వేసి, "నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని" సౌలుతో చెప్పగా, ఎందుకు ఆ మాట అనింది అనంటే, "నువ్వు సమూయేలువే నన్నెందుకు సౌలువే నన్నెందుకు నువ్వు మోసం చేశావని" ఎందుకనిందంటే, ఆ పై మాటను మీరు చూడాలి 9వ వచనంలో. అప్పటికే ఆయన బయట బహిష్కరించేసాడు. వాళ్ళందరిని కూడా బయటికి పంపించాడు. ఎవరైతే వీళ్ళ దగ్గరికి వెళ్తారో వాళ్ళని చంపేయాలి. అది ఆయనిచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి ఇప్పుడు నిజంగా సమూయేలు రావడం జూసి ఈమె భయపడిపోతుందిక్కడ. ఒకవేళ నిజంగానే ఆమెకు ఆ శక్తుండి, సమూయేలుని గనుక ఆమె రప్పిస్తుంటే, ఆమె అక్కడ భయపడాల్సినటువంటి అవసరత లేదు. మరి సమూయేలు రాంగానే "రండి సమూయేలు, ఇదిగో ఒక వ్యక్తి వచ్చాడు నీతో మాట్లాడడానికి. మరి ఏదో మాట్లాడాలంట మాట్లాడని" ధైర్యంగా మాట్లాడాలి. అప్పటి వరకు ఒక ట్రిక్ ప్లే జేసి ఏదో ఒకటి జేసేవాళ్ళు వీళ్ళు. నమ్మించేవాళ్ళు. కానీ సడెన్‌గా ఒరిజినల్‌గా ఒక మనిషి రాంగానే దాన్ని చూసి ఆమె భయపడిపోతుంది. భయపడిపోయినప్పుడు మరి తర్వాత ఏం జరుగుతుందో మనం చూసుకున్నట్లయితే ఆహ్, 13 వచనంలో రాజు "నీవు భయపడవద్దు. నీకేమి కనబడునది" ఆమెనడగా, ఆమె "దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. అందుకతడు ఏ రూపంగా ఉన్నాడని దానినడుగగా, నందుకది దుప్పటి కప్పుకొని ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడు" అననింది. అందుకు సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేసెను. ఏవండీ ఇప్పుడు అడుగుతున్నాడు, "నీకెలా కనిపిస్తున్నాడాయన?" అని అన్నప్పుడు నిజంగానే ఒకవేళ సమూయేలుని ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ ఆ సమూయేలుని చూసుంటారు. ఎందుకంటే ఆయన అప్పుడున్నటువంటి వారిలో ప్రధానమైనటువంటి ప్రవక్త గాబట్టి అతన్ని చూసినటువంటి వారు, చూడనటువంటి వారు ఉండరు. ఈమేమంటుంది అననంటే, "ఒక వ్యక్తిని నేను జూస్తున్నాను. అతడు దేవతలలో నుండి వస్తున్నట్లుగా నాకు కనబడుతుంది. ఒక దుప్పటిని కప్పుకొని వస్తున్నట్లుగా నాకు కనబడుతుంది" అని ఏవండీ ఆమెకు కనిపించింది ఆమె జెప్తుంది. ఒకవేళ నిజంగానే శక్తులుంటే ఆమె నిజంగానే అలా ఒక వ్యక్తిని పిలుచుకొని వచ్చేటువంటి శక్తి గనుక నిజంగానే ఉంటే, ఏవండీ ఆమె ఇవన్నీ గూడా చెప్పాల్సినటువంటి అవసరత లేదు. సమూయేలుని డైరెక్ట్‌గా మాట్లాడాలి. సమూయేలుతో డైరెక్ట్‌గా మాట్లాడి, "ఇదిగో సౌలొచ్చాడు నీతో మాట్లాడడానికి" అని జెప్పాలి. మరి సౌలుతో గూడా ఏమనాలి? "మరి నువ్వు నాతో అన్నావు గదా! మాకిలాంటి శక్తులు లేవని మమ్మల్ని బహిష్కరించావు గదా! మరి ఇప్పుడు ఒప్పుకుంటావా? మాకు ఈ శక్తులున్నాయని మమ్మల్ని మరలా వదులుతావా దేశంలోనికి" అని అడగాలి. అదేది జేయలేదామ. ఎందుకనంటే ఆమెకి ఇప్పుడు సీన్ అర్థమైపోయింది. ఇక్కడ ఏమన్నా మాట్లాడినా గూడా వాళ్ళ ఒరిజినాలిటీ ఆమెకున్నటువంటి
ఆ విద్యలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడిపోతాయని ఆమెకు బాగా అర్థమైపోయి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ అయిపోయింది. ఇక సౌలు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. మరి జరగవలసినటువంటి విషయాలన్నిటిని కూడా సమూయేలు సౌలుకు తెలియపరుస్తున్నాడు. ఇదిగో నీవు దేవునికి అవిధేయుడవైనావు గనుక రాజ్యాన్ని నీ చేతిలో నుండి తీసివేసి మరి దావీదుకి ఇవ్వబోతున్నాడు. మరి దావీదు రాజు అవుతాడు. కానీ రేపటి దినంలో నువ్వు యుద్ధానికి వెళ్తావు గానీ మరలా నువ్వు బ్రతకవు. మరలా మీ ఇంటికి వెళ్ళవు. నువ్వు రేపు ఈ టైంకి మరలా నువ్వు నాతో పాటు కింద పరదేశంలో ఉంటావు అని జెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తాం. అంటే మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటనంటే, ఆమెకి నిజంగానే ఆ శక్తులు ఉన్నాయంటే, నిజంగానే ఆ శక్తులు లేవు. వాళ్ళు ఒక విద్యను వాళ్ళు అభ్యసించారు. ఆ విద్యను వాళ్ళేం జేస్తున్నారంటే, కొంతమంది ప్రజలను మోసం చేసి, వాళ్ళ దగ్గర సొమ్ము జేసుకోవడానికి ఆ విద్యను వాళ్ళేం జేస్తున్నారనంటే, వాళ్ళు ఆ విద్యను ప్రయోగిస్తున్నారక్కడ. కాబట్టి ఇది మ్యాజిక్ షోలను మనం జూస్తున్నప్పుడు మనకి ఏవండీ ఇలాగే ఉంటుంది. ఆళ్ళు భలే జేశారని ఒక స్త్రీ ఉంటుంది. అలా మనం కళ్ళు తెరిచే లోపల ఒక డ్రెస్ చేంజ్ అయిపోయి ఉంటుంది. అవి చూసినప్పుడు మనం ఏమనుకుంటాం వీళ్ళకి ఏదో పవర్ ఉందని. కానీ ఆ డ్రెస్‌లోనే ఏవో ట్రిక్స్ ఉంటాయి. కొన్ని స్ప్రింగ్స్ ఉంటాయి. కొన్ని డ్రెస్‌లు ఆల్రెడీ వాళ్ళు ఎక్కువగా యేసుకొని ఉంటారు. ఒక తాడు లాగగానే ఆ డ్రెస్ అలాగే వేరే డ్రెస్‌గా మారిపోతుంది. ఇవన్నీ గూడా ఎన్నో ట్రిక్స్ ఉంటాయి ప్రియులారా. కాబట్టి ఈ ట్రిక్స్‌నన్నిటిని వాళ్ళు ప్లే చేస్తూ మనుషులను మోసం చేసేటువంటి వాళ్ళుగా మనకు కనబడుతున్నారు. కాబట్టి వారినే దేవుడేం చేశాడంటే మరి ఇలాంటి శక్తులు ఉన్నాయని మీరు చెప్పుకుంటున్నారు గదా! మీకు అలాంటి శక్తులు నిజంగానే ఉంటే మరి ప్రారంభంలో మనం చదువుకున్నాం గదా! యెషయా గ్రంథం 47లో మీకు అలాంటి శక్తులే ఉంటే రండి మరి. ఆ శక్తులేవో నా ఎదుట ప్రదర్శించండి. దీని ద్వారా ఏదైనా మరి నేను చేయాలనుకున్నటువంటి దానిని ఏదైనా కీడుని మీరు దూరం చేయగలరేమో చూసుకోండి. అనంటే మీకు ఇవన్నీ కూడా సాధ్యము కాదు అని డైరెక్ట్‌గా దేవుడు చెప్తున్నట్లుగా మనకిక్కడ అర్థమవుతుంది. మరి అపోస్తుల కార్యములు 19 అధ్యాయంలో మరొక సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే 17 వచనంలో అపోస్తుల కార్యములు 18 అధ్యాయం 17 వచనం. అప్పుడందరూ సమాజ మందిరపు అధికారి అయిన ఆహ్, sto సోస్తేనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటి ఏ సంగతిని గూర్చి లక్ష్యపెట్టలేదు. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల ఎద్దు సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున ఆ! కెంక్రేయలో తన తల 18 అధ్యాయము 18 వచనం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత 18 అదే అన్నయ్య చదవాలన్నా. క్షమించండి. 19 అధ్యాయం 18 వచనం. క్షమించండి. 19 అధ్యాయము 18 వచనం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయెను. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించెను. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఎఫెసులో జరిగినటువంటి సంఘటనను ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు. అదేంటనంటే విశ్వసించిన వారు అప్పటికే మరి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మరి 8వ వచనం నుండి రాస్తాడు. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు పౌలు గారి ద్వారా జరగడం స్కేవే యొక్క కొడుకులందరూ కూడా మరి యేసుక్రీస్తు నామంలో దయ్యములను వెళ్ళగొట్టాలని ప్రార్థించడం. అప్పుడు ఆ దయ్యాలు పౌలెవరో మాకు తెలుసు, యేసుక్రీస్తు ఎవరో మాకు తెలుసు, నువ్వు ఎవరివి అని చెప్పి అతని మీద పడి అతన్ని కొట్టి వివస్త్రగా చేసి వాళ్ళని తరిమి వేసినట్లుగా మనం చూస్తాం. ఈ సందర్భం అంతా జరిగిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటనంటే అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఏం చేశారంటే తాము చేసిన వాటినన్నిటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరి మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. ఏమండి ఇక్కడ మీకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే మంత్రాలకు సంబంధించినటువంటి మాంత్రికులు అనగానే మంత్రాలకు సంబంధించినటువంటి పుస్తకాలని అనుకోకండి. ఇక్కడ మంత్రాలని రాస్తాడు కానీ యాక్చువల్‌గా అది గారడీ చేసేటువంటి పుస్తకాలు. ఏవండీ ఇప్పటికి గూడా మీరు కొన్ని కొన్ని లైబ్రరీస్‌కి వెళ్తే అక్కడ మీకు ఈ మ్యాజిక్‌కి సంబంధించినటువంటి పుస్తకాలుంటాయి. అంటే మ్యాజిక్ ఎలా చేయాలి? ఒక ట్రిక్స్ ఎలా ప్లే చేయాలి అని. అప్పుడప్పుడు స్కూల్‌లోకొస్తుంటారు. కొంతమంది మ్యాజిక్ జేసేటువంటి వాళ్ళు స్కూల్‌లోకొచ్చి పిల్లలకి మరి ఈ మ్యాజిక్ ట్రిక్స్ నేర్పిస్తుంటారు. అవి మీకు చాలా మందికి పిల్లలకి మరి తెలిసుంటుంది. ఒకవేళ మీ స్కూళ్ళలో ఇలాంటి అనుభవాలు ఏవైనా ఎదురయ్యుంటే మరి మీకు తెలిసుంటుంది. మా స్కూల్‌లో అయితే నేను చదువుతున్నటువంటి టైంలో మా స్కూల్‌లో కొంతమందొచ్చి నేర్పించేవారు. అయితే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటనంటే, ఈ గారడీకి సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి. వీటినే వాళ్ళు చిన్ననాటి నుండి తమ పిల్లలకు నేర్పించేవాళ్ళు. ఈ గారడీ చేసేవాళ్ళు లేదా ఈ మంత్రాలు చేసేటువంటి వాళ్ళు. వీటినే చేసేవాళ్ళని ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది.
పుస్తకాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఏమండి ఆ పుస్తకాలను వీళ్ళు వాళ్ళ పిల్లలకి అభ్యసింపజేసి వాటినే నేర్పించి గారడీ విద్యను వాళ్ళు అప్పుడు ప్రబలం చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారంట, వాళ్ళకున్నటువంటి ఆ పుస్తకాలన్నిటిని తీసుకొనొచ్చి పౌలు ఎదుట వేసేసి వాటినన్నిటిని గూడా కాల్చివేశారట. అంటే నిజంగానే ఒకవేళ వాళ్ళకి శక్తుంటే, ఆ శక్తుల ప్రభావాన్ని గనుక వాళ్ళు మార్చగలిగితే ఏవండీ వెంటనే నేనైతే ఆ స్టేజ్‌లో ఉండుంటే ఏం చేసేవాడిని తెలుసా? వెంటనే నేనొక మంత్రాన్ని జెప్పేసి, పౌలునికి ఏదో ఒక దెయ్యం పట్టేలాగాని జేసేసి, చూసావా నీకు ఏం లేదు మాకే పవర్ ఎక్కువుందని జెప్పి నేను నిరూపించుకునేవాడినండి. కానీ వీళ్ళేం జేశారిక్కడ, వాళ్ళదంతా డూప్లికేట్ అని వాళ్ళకర్థమయ్యి, మాకలాంటి శక్తులేం లేవు నాయనా ఊరినే బయటకి మాత్రమే అలా మేము గారడీలు చేసి మోసం చేస్తున్నాం గానీ జనాల్ని, నువ్వు చేసినటువంటి ఈ క్రియలు చేసిన తర్వాత నిజంగానే దేవుని శక్తి ఏంటో మాకు అర్థమైంది గనుక, మేమేం చేస్తున్నామంటే ఇదిగో వీటినన్నిటిని గారడీ విద్యలకు సంబంధించినటువంటి ఈ పుస్తకాలన్నిటిని గూడా మేము కాల్చివేసేస్తాము అని జెప్పి తీసుకొనొచ్చి అందరూ కాల్చివేసేసినట్లుగా మనం చూస్తామండి. అంటే వారిలో కలిగినటువంటి మార్పు ఇంకా బలంగా అక్కడ దేవుని కార్యం జరిగింది అని ఇక్కడ మరి దేవుడు రాయిస్తున్నాడు. అంతకుముందు ఏం జరిగింది? 8వ వచనం నుండి మనం జూసుకుంటే ఎన్నో అద్భుత కార్యాలు పౌలు ద్వారా దేవుడు జరిగించినట్లుగా మనం జూస్తున్నాం. ఆ అద్భుత కార్యాలు జరిగించిన తర్వాత ఏమండి వీళ్ళందరూ గూడా వాళ్ళ వాస్తవాలను ఒప్పుకొని తెలియజేసి, వాళ్ళు చేసినటువంటి తప్పులేంటో తెలియజేసి, తర్వాత వాళ్ళకున్నటువంటి ఆ పుస్తకాలన్నీ తీసుకొనొచ్చి కాల్చివేస్తున్నట్లుగా మనం జూస్తున్నాం పిల్లలు. అంటే వాళ్ళకి నిజంగా శక్తి ఉందా అలాంటివి చేయడానికి అని మనం ఆలోచిస్తేనండి, అలాంటి శక్తి వాళ్ళకి లేదు. మరి ఏం జేస్తారు అని మనం జూసుకున్నట్లయితే మరి చేతబడికి సంబంధించినటువంటి ఒక వీడియో ఉంది. చూద్దాం. నిజంగానే ఈ చేతబడులు చేయగలరు అని మీరు అనుకుంటున్నారా? అండి వాస్తవానికి ఈ చేతబడులు, ఈ చిల్లంగులన్నీ గూడా ఏవండి మనం కథలుగా వినడం తప్పితే ఎప్పుడు వాస్తవాలుగా జరిగింది ఎవరు చూడలేదు. అవి ఎలా జరుగుతాయో గూడా నేను తర్వాత జెప్తాను. కొంతమంది జేస్తారు. అవి ఎలా జేస్తారో గూడా నేను తర్వాత జెప్తాను. కానీ వాస్తవంగా ఒక మంత్రాలు చెప్పి ఇవి చేయగలరా అని మనం ఆలోచిస్తే, వాటిని నిదానంగా మనం గమనిస్తే వాళ్ళు చేయలేరండి వాటిని. పడి చిల్లంగి సోదబెట్టడం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో ప్రజల్ని భయపెడతా ఉంటారు. ఎవరో వాళ్ళ దగ్గర ఏదో శక్తులు ఉంటాయి. ఆ శక్తులతో వాళ్ళు పిండితో బొమ్మల్ని తయారు చేసి ఆ బొమ్మకి సూదులు గుచ్చుతా ఉంటే, మేకులు గుచ్చుతా ఉంటే ఇక్కడ మనకి నొప్పులు వస్తాయని, ఆ బొమ్మ చేయి విరిచినా కాలు విరిచినా మన కాళ్ళు చేతులు పడిపోతాయని, తల తిప్పితే మనం చనిపోతామని ఈ రకంగా భయపెడుతూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అసలు ఈ బాణామతి చేతబడి ఉంటుందా? చాలా సినిమాలు, టీవీ సీరియల్లో కూడా ఈ బాణామతి చేతబడి పేరుతో తీసి ఆ సినిమాలు చూసి భయాందోళనకు గురవుతా ఉన్నారు చాలా మంది. అలాంటి సినిమాలు చూసి ఈ భయాన్ని ఆసరా చేసుకుని మేము ఈ బాణామతిని చేతబడిని తగ్గిస్తామని కొంతమంది మంత్రగాళ్ళు బయలుదేరి కొన్ని మహిమల్ని చూపెట్టి ఇగో చేతబడి లేదంటారు కొంతమంది. కానీ చేతబడి ఉంది చూడండి మేము నిరూపిస్తామని చెప్తారు. వాళ్ళు ఎలా చేస్తారో ఎలా నిరూపిస్తారో ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్లేట్లో బియ్యం ఉన్నాయి. ఇంటి దగ్గర నుంచి బియ్యం తెచ్చుకోమంటారు. ఆ బియ్యాన్ని చేతిలో పోసుకోమంటారు. అలా బియ్యాన్ని చేతిలో పోసుకున్న తర్వాత వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఇలా ఈ బియ్యం ఎలా చూస్తారు. సో ఆ బియ్యాన్ని చేతిలో పోసుకున్న తర్వాత దీన్ని ఎలా పెట్టమని ఒకసారి మీ పేరు సాహితీ. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎవరో చేతబడి చేశారు, అది జరిగిందా లేదా అని ఇప్పుడు మనం చూద్దాం. ఒక్కసారి ఇక్కడ నా దగ్గర కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళ చుక్కలు వేస్తాను నేను. సో మీరు ఆ బియ్యాన్ని ఇలా కలుపుతూ ఉండండి. 2 చేతులు ఇలా దగ్గర పెట్టి కలుపుతూ ఉండండి. ఒకసారి ఆ బియ్యాన్ని చూడండి. ఇలా ఆ బియ్యం రంగు మారిపోతుంది.
చూసారా, మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న బియ్యమే ఇలా రంగు మారిందంటే ఎవరో మీకు చేతబడి చేశారు, బాణం వచ్చేసారు, చిల్లంగి పెట్టారు, అందుకే ఇలా జరిగింది. ఇది పోవాలంటే దీనికి తిరుగు మంత్రం వేయాల్సి ఉంటుంది, దానికోసం చాలా ఖర్చు అవుతుంది అని డబ్బులు, మేక, మందు, కావలసిన సరంజామా లిస్ట్ అంతా చెప్పి అవన్నీ తీసుకొచ్చి పూజ చేస్తేనే ఇది పోతుంది, లేకపోతే పోదు అని చెప్తారు. నిజంగానే చేతబడి బాణామతి చిల్లంగిలు ఉంటాయా? అలాంటి బ్లాక్ మ్యాజిక్ గాని బాణామతి, చేతబడి, చిల్లంగి లాంటి ఏ విధమైన శక్తులు లేవు 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 అని ఘంటాపదంగా విజ్ఞాన దర్శిని తరఫున చెప్పదు. ఎలా చెప్తారు? గత 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాలకు పైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ బాణామతి చేతబడి దాడి జరిగినా, ఎక్కడ మూఢనమ్మకాలు జరిగినా అక్కడికి వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చి మాయల మహిమల బండారాన్ని బయటపెట్టి ఈ బాబాల్ని, స్వామీజీల్ని, మంత్రగాళ్ళని, అన్ని మతాల వాళ్ళు, బాబాలంటే ఎవరో ఒకరు అనుకోకండి, ఆయన అస్లాం బాబా కావచ్చు, ఇంకొక బాబా కావచ్చు, ఏ పేరుతో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, పాస్టర్లు కావచ్చు, వాళ్ళు చేసే మోసాలన్నీ ఎండగట్టి చాలా మందిని జైలు పంపేటట్టు చేయలేదు. ఉప్పల్ పక్కన ఉండే ఒక గ్రామంలో పాస్టర్ బాణామతి చేతబడిని వదిలిస్తాను నేను అంటే అక్కడికి వెళ్ళి సవాల్ చేసి వాళ్ళు ఏ రకంగా ఆ ప్రజల్ని మోసం చేస్తారు. మా మీద చేయండి, మా గోర్లు కావాలా, చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇది సాధ్యం కాదు. ఎవరు కూడా ఎవరిని ఈ రకమైన శక్తులు వాళ్ళు చేసే ఇలాంటి మాయలు మహిమలు ఎలా జరుగుతాయి? బియ్యం మనల్ని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోమంటారు, తెచ్చి అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు ఆ తెచ్చిన తర్వాత ఒక ప్లేట్ ఇక్కడ పెట్టి ఆ ప్లేట్ లో బియ్యం పోయి ఉంటారు. అప్పటికే కొంత బియ్యం అక్కడ ఉంటాయి. ఆ బియ్యంలో సున్నం పొడి ఉంటుంది, అది కూడా తెల్లగా ఉంటుంది. ఆ సున్నాన్ని పొడి చేసి అందులో ఆ బియ్యంలో కలిపి అక్కడ పెడతారు. ఆ తర్వాత మన బియ్యం కూడా అందులో వేసి అవన్నీ కలిపి ఇది సున్నం కలిపిన బియ్యం ఇలా ఉంటుంది. సో ఈ సున్నం కలిపిన బియ్యాన్ని అలా చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళ పక్కన ఫినాప్థలిన్ పౌడర్ అక్కడ వాళ్ళ దగ్గర ఆ పూజా సామాగ్రిలో భాగంగా ఉంటుంది. సో అందులో ఇది ఫినాప్థలిన్ పౌడర్, తెల్ల డబ్బా. ఈ తెల్ల డబ్బాలో ఫినాప్థలిన్ పౌడర్, ఇది మన ముఖానికి వేసుకునే పౌడర్ లాగానే ఉంటుంది ఇది. సో ఈ ఫినాప్థలిన్ పౌడర్ లో ఇలా వేలికి ఇది ఇలా అంటూ ఉంటుంది. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఆ పసుపు కుంకుమ ఏదో ఒకటి చల్లుతున్నామనో లేకపోతే ఇంకోటి ఏదో చేస్తూ ఈ చేతికి ఇలా అంటిస్తారు. అంటించిన తర్వాత దీన్ని ఇప్పుడు రుద్దమంటారు. సో ఈ ఫినాప్థలిన్ పౌడర్, అక్కడ సున్నం, రెండింటి మధ్య రసాయన చర్య జరిగి ఆ బియ్యం యొక్క రంగు మారుతుంది. అందుకనే ఇది కావాలంటే మీరు నేరుగా ఇక్కడ కూడా చూడొచ్చు. ఇందులో నెక్స్ట్ వీడియో అది సున్నానికి సంబంధించిన, ఐ మీన్ నిమ్మకాయకి సంబంధించిన ఒకటి ఉంది కదండి, అలాగే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు జేవిడి రమేష్ గారు ఉన్నారు. నమస్తే రమేష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. రమేష్ గారు ఈ రోజు మాకు ఏం చూపిస్తున్నారు? ఎలాంటి మూఢ నమ్మకాన్ని నివృత్తి చేస్తున్నారు? ఈరోజు ఈ మంత్రగాళ్ళు రక్తం, ఎవరికైనా రక్తం అనగానే భయం వస్తుంది. ఆ రక్తాన్ని చూపెట్టి చేసే ఒక అంశాన్ని చేయబోతున్నాం. తప్పకుండా. ముఖ్యంగా మనల్ని భయపెట్టడానికి ఏ హైడ్రోజన్ బాంబులు, ఏ న్యూక్లియర్ బాంబులు అవసరం లేదు, ఏ బాంబులు, తుపాకులు కూడా అవసరం లేదు. మనల్ని భయపెట్టాలంటే చిన్న నిమ్మకాయ, ఇంత పసుపు కుంకుమ ఉంటే చాలు.
ఈ నిమ్మకాయలు పసుపు కుంకుమలు అక్కడ ఇండ్లలో ఉన్నాయి, రోడ్డు మీద ఉన్నాయి అంటే చాలు, అక్కడికి ఆమడ దూరం మొత్తం ఎవరింటి ముందు అన్నవి కనపడితే చాలు, ఇక వాళ్ళకి ఇక మానసిక సమస్యలోకి వెళ్ళిపోతారు, రోజు రోజు కుంగి కృషించి మంచాన పడిపోయే పరిస్థితి వస్తుంది. నిజంగానే నిమ్మకాయలకు అంత పవర్ ఉంటుందా? నిజంగానే పసుపు కుంకుమలు నిమ్మకాయలు మన ప్రాణాలను తీస్తాయా? అలా మంత్రాలు మాయలు ఎవరైనా చేస్తారా? అలాంటి అంశాలని చూద్దాం. అది చూడడానికి మా మిత్రుడు ఒక నిమ్మకాయ తీసుకొచ్చాడు. ఆ నిమ్మకాయ తోటి ఏం చేస్తాడో ఒకసారి చూద్దాం. అంటే ఏదో ఎవరికైనా ఎవరన్నా శక్తిని పంపించి, లేకపోతే మంత్రాలను పంపించి ఏదో ఒకటి దుష్ట శక్తి ఆవహించింది, ఏదో శక్తి ఆవహించింది అని చెప్పినప్పుడు ఆ శక్తిని నేను తీసి చూపెడతాను, మీకు ఉందా లేదా అని చెప్తారు. సో అలాంటి అంశాన్ని మావాడు ప్రదర్శించి చూపెడతాడు, చూడండి. ఈ తాంత్రికులు, మాంత్రికులు, దయ్యాలు తీసే వాళ్ళందరూ ఇట్లా నిమ్మకాయలతో ఎక్కువ భయపెట్టిస్తుంటారు. ఈ నిమ్మకాయను చూసి ఎవరికైనా చేతపడుతుందా లేదా అని ఇట్లా అని ఏదో మంత్రాడచ్చు. ఇప్పుడు జయ గారు మీకు ఏదో శక్తి ఏదైనా ఆవహించిందేమో, ఆ శక్తిని మా తులసిరామ్ బయటికి తీస్తున్నాడు. చూసారా? అందులో ఇదిగో ఏదో అలా కాయ ఎర్రగా రక్తం ఉంది, అందులో ఏదో శక్తిని మీ మీదకి పంపించారు. ఆ శక్తిని మీ మీదకి పంపించారు, అందుకే అలా అయింది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఆ శక్తిని మేము బయటికి తీయాలంటే మాకు ఒక నల్ల కోడిపెట్ట, డజన్ నిమ్మకాయలు, 4 కొబ్బరికాయలు, నల్ల దారకుండ, తర్వాత డబ్బులు అండి. డబ్బులు లేకపోతే ఎట్లా? 10,000 ఉన్నాడు, 16. సో ఇట్లా ఇస్తే మేము అవి తీసుకొచ్చి పూజ చేస్తాము. సో ఆ పూజ చేసిన తర్వాత మేము ఆ శక్తిని తీస్తాము. సో తీయండి తులసిరామ్ గారు. జయ గారిలో ఉన్న శక్తి, ఆ దుష్ట శక్తిని బయటకి అవన్నీ అయిపోయినాయి, మన ఒప్పందాలు అయిపోయినాయి. జయ గారు మాట అంటే మాటే. ఇప్పుడు మాకు కఠిన చేతబడి లాంటి దయాలను తీసేస్తున్నాము. సో అందులో నుంచి పసుపు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉన్నది ఇలా చూస్తే ఇక్కడ ఒక దాంట్లో నుంచేమో రక్తం, ఇంకో దాంట్లో నుంచేమో పసుపు. సో ఇవి రెండు చూపెట్టి మీకు దయ్యాలు, ఈ దుష్ట శక్తుల్ని తీసామని చెప్తారు. నిజంగానే అలా తీయడం సాధ్యమవుతుందా? నిమ్మకాయని మనం పరమ పవిత్రంగా చూస్తారు అందరూ కూడా. సో ఈ కోణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లా పసుపు తీయటం కానీ, లేకపోతే కుంకుమ కానీ, లేకుంటే రక్తం కానీ, ఇలాంటి చేయటం వల్ల అందరూ కూడా నమ్మే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి నిమ్మకాయ నుంచి మాత్రం. నమ్ముతున్నారు. అందుకే నేను చెప్పింది, బాంబు కంటే నిమ్మకాయ భయపెడుతుంది మనల్ని. బాగా చెప్పారు. అందువల్ల ఇప్పుడు ఇలాంటి నిమ్మకాయలు తీసుకొని, ఎక్కువ నిమ్మకాయలు ఎందుకు వాడతారు? నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటది, కెమికల్ రియాక్షన్ జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి నిమ్మకాయ వాడతారు. ఇందులో ఇది ఎలా చేశారు అంటే, ఇందులో ఒక 2-3 పద్ధతులు ఉంటాయండి. ఒకటి, అందులో ఉండే ఆ నిమ్మరసాన్ని కొద్దిగా సిరంజితో తీసి అందులోకి ఈ కలర్ ఎక్కిస్తారు. అదే ఫుడ్ కలర్, ఎల్లో కలర్ కావాలంటే ఎల్లో, రెడ్ కలర్ కావాలంటే రెడ్ ఎక్కించి అలా కోసినప్పుడు రక్తం ఇలా పిండగానే వచ్చేస్తుంది, ఇలా అవుతుంది. ఇది ఒకటి. రెండవది చేసే పని ఏంటంటే, కత్తికి, ఐరన్ షాప్ కి మిథైల్ ఆరెంజ్ అని ఒక ఏజెంట్ ఉంటుంది. ఆ మిథైల్ ఆరెంజ్ దానికి పూస్తారు. పూసిన తర్వాత ఆ కత్తితో గనక ఆ నిమ్మకాయని కోస్తే అది ఎర్రగా వస్తుంది అందులో. అట్లాగే మందార పువ్వును కూడా కత్తికి పూసి కాసేపు అక్కడ పెట్టి ఆ తర్వాత కోస్తే కూడా అది ఎర్రగా వస్తుంది. సో ఇది అందులో ఉండే రసాయనిక చర్య వల్ల జరిగిందే తప్ప మరొకటి ఏమీ కాదు. ఎక్కడైనా సరే, ఎవరింటి ముందైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు 4 బజార్లు కలిసిన చోట ఆ కూడల్లో ఎవరైనా నిమ్మకాయలు పెట్టినా, లేకపోతే విస్తరాకులు అన్నం పెట్టి, గుడ్లు పెట్టి, పసుపు కుంకుమ వేయగానే మనం ఏదో అది బాంబుని చూసినట్టు భయపడిపోవాల్సిన అవసరం లేదు. పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాం, తొక్కకూడదని దూరం నుంచి వెళ్ళి అదేదో చూసి భయపడితే, అలాంటి చోట్ల చాలా సార్లు ఆ గోడుగుడ్లు పెట్టినప్పుడు అవి తీసుకొని
ఉడకబెట్టిన అయితే తిన్నాం, మంచి మామూలు గుడ్లు అయితే ఆమ్లెట్లు వేసుకొని తిన్నాం, నిమ్మకాయలు వెండి మంచిగా షర్బత్ చేసుకొని నిమ్మ షర్బత్ చేసుకొని తాగినాం. సో అవి తిన్నా తాగినా ఏమి కాదు. కాబట్టి అలాంటి వాటిని చూసి మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు. అనేక సార్లు మేము వెళ్ళాము, అక్కడ వాటిని తీసుకున్నాము. తులసిరామ్ గారు మీరు కూడా మనం అలా వెళ్ళి వాటిని తీసుకొని వాడుకున్నాం. ఏమీ కాదు. చూడండి ఎంత గట్టిగా ఉన్నామో, ఎంతలా మా గొంతుందో. కాబట్టి లాస్ట్ గా ఇంకొక వీడియో ఉంది చూడన్న, పసుపు కుంకుమగా ఎలా మారింది అనేటువంటి ఒక వీడియో. ఒక పుల్లేరా మరి ఓపిక పట్టండి, ఎందుకనంటే సమయం అయిపోయింది. కానీ మీకు ఈ విషయాలన్నీ కూడా తెలియాలి. మరొక 10 నిమిషాలు లేదా 15 నిమిషాల లోపల నేను ముగిచేస్తాను. ఈ వీడియో అయిపోయిన వెంటనే మీకు మిగిలిన విషయాలను తెలియపరిచి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. విజ్ఞాన దర్శిని ఛానల్ కి స్వాగతం. స్వామీజీలు, బాబాలు, మంత్రగాళ్ళు, పాస్టర్లు, హకీంలు రకరకాల పేర్లతో చాలా మంది మోసాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే మోసాల్లో మాకేదో మాయలు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, అతీంద్రియ శక్తులు ఉన్నాయని చెప్తారు. నిజంగానే అతీంద్రియ శక్తులతో ఆ మాయలు మహిమలు ప్రదర్శిస్తారా, లేకపోతే అవి ఎలా జరుగుతాయి అనేది చూద్దాం. ఇప్పుడు మా పరమేష్, తులసిరామ్ ఒక అంశాన్ని ప్రదర్శిస్తారు. ఇక్కడ పసుపు ఉంది. ఆ పసుపుని ఇక్కడ ప్లేట్లో వేశారు. ఈ పసుపుని మా పరమేశు తన మంత్రశక్తితో ఏగా చేస్తాడో చూద్దాం ఒక్కసారి. ఓం 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 సో ఈ విధంగా పసుపుని తన మంత్రశక్తితో కుంకుమలాగా మార్చేశాడు. ఇది పసుపుని ఇలా కుంకుమలాగా మార్చి ఇలా చేస్తారు. ఈ పసుపుని చూసారా, నా మంత్రశక్తితో నేను కుంకుమలాగా మార్చాను అని చెప్తారు. సో ఇది వాస్తవంగా నిజంగానే పసుపు కుంకుమలాగా మారుతుందా? మరి ఎలా మారుతుంది చూద్దాం. వాస్తవంగా వాళ్ళు తీసుకునేది ఇది పసుపే, ఇది ఒరిజినల్ పసుపు. ఈ పసుపుని అందులో వేసేటప్పుడు వాళ్ళ చేతికి ఇలా సున్నాన్ని అంటించుకుంటారు. సో ఇలా అన్నప్పుడు అది కనపడదు, ఇలా అన్నప్పుడు. సో దీన్ని ఇలా కలిపి, ఈ పసుపుని దీన్ని ఇలా కలుపుతూ ఆ సున్నం పసుపు కలిసినప్పుడు అది దాని రంగు మారి అది కుంకుమలాగా అనిపిస్తుంది. సో ఇది రంగు పసుపు తప్ప కుంకుమగా కాదు. ఇది ఇందులో ఉన్న రహస్యం ఇది. అంతేకాదు, ఈ రకంగా వాళ్ళు మోసం చేస్తుంటారు. మనం అలా మోసపోకూడదని తెలియజేయడం కోసమే ఈ విజ్ఞాన దర్శిని ఛానల్ మేము ముందుకు వచ్చింది మిత్రులారా. అంతేకాదు, ఇంకా ఇందులో మనకు ఉపయోగపడే ఒక అంశం కూడా ఉంది. ఈ మధ్య మన ఆహార పదార్థాలన్నీ కూడా కల్తీ అవుతున్నాయి. పసుపు కొన్నా, కుంకుమ కొన్నా, కారం కొన్నా, ఏది కొన్నా. ఓకే పిల్లరా, మరి చూశారు కదా ఎలాంటి మరి ఈ మంత్రగాళ్ళు ఎలా మోసం చేస్తారో, మరి కుంకుమని రక్తంగా ఎలా రక్తాన్ని పసుపుని ఎలా వీళ్ళు వాడుకొని మనల్ని గారడీ చేస్తున్నారో మరి మీకు బాగా తెలుసుంటుంది. మరి మీరు రోడ్లలో వెళ్తున్నప్పుడు కూడా చాలా సందర్భాలలో మరి పూజ చేసినటువంటి నిమ్మకాయలని చూడడం, వాటిని భయపడడం, అండ్ ఏదో పూజ చేసినటువంటి గుడ్లు అక్కడ పడి ఉన్నప్పుడు వాటిని చూసి దూరంగా పారిపోవడం, అన్నీ కూడా మరి సహజంగా క్రైస్తవులు కూడా చేస్తుంటారండి. మరి హిందువుల సంగతి మనం పక్కన పెడితే క్రైస్తవులు కూడా ఇలాంటి ఆలోచన కలిగి ఇప్పటికీ కూడా భయపడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు వీటిని చూసి. కానీ మనకు అర్థమవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ చేతబడులు, చిల్లంగులు ఇవన్నీ కూడా ఏమండి మనం కథలలోనే విన్నామే తప్పనిస్తే ఏమండి ఎక్కడైనా ఒక్క కేసు చేతబడి చేయడం ద్వారా ఒక వ్యక్తి చనిపోయాడు అనేటువంటిది ఎక్కడైనా మీరు చూసుంటారా? విన్నారా పోనీ? నేనైతే ఎక్కడ వినలేదండి. ఇవి ఉన్నాయని కథలలో మనం విన్నాం. అండ్ ఆ మధ్యకాలంలో ఏమండి ఈ కొన్ని సీరియల్లు వచ్చేవి. కొన్ని టీవీ ఛానల్ సీరియల్ గానీ, సినిమాలు గానీ వచ్చేవి.
వాటి ద్వారా ఇవి ఎక్కువగా ప్రాబల్యంలోనికొచ్చాయి. ఆనాడు కథలు కొన్ని ఉండేవి. ఇలా చేతబడులు చేసి చంపేటువంటి వాళ్ళు ఉండేవారు. ఇలా చంపారు గూడా కొంతమందిని అనేటువంటి మరి కథలు కొన్ని విని కొంతమంది పుస్తకాలు రాశారు. మరి వారు ఎలా చంపారు? నిజంగానే వాళ్ళకి ఆ శక్తులున్నాయా? అని మనం ఆలోచిస్తేనండి వాళ్ళ దగ్గర ఎలాంటి శక్తులు ఉండవండి. ఆహ్, ఇంకా చాలా వీడియోలున్నాయి గానీ నేను వాటిలన్నిటిని షేర్ చేస్తే మనకు ఆ వీడియోలన్నీ చూడడానికి 1 అవర్ సరిపోద్ది. కాబట్టి నేను మాక్సిమం కొన్నే పంపించాను. కాబట్టి వీళ్ళు ఎలా చేస్తారు? ఏం చేస్తారు? అననంటే ఏవండీ ఒక మనకు తెలుసు విషం అనేటువంటిది ఉంటుంది. దాంట్లో చాలా రకాల విషాలుంటాయి. పాయిజన్. విషం అంటే పాయిజన్. ఇవి చాలా రకాలుంటాయి. ఒకటికి ఏవండీ వెంటనే చంపేస్తుంది. ఆ పాయిజన్ మనం తినగానే అది వెంటనే మనం చనిపోతాం. దానిని సైనైడ్ అంటారు. అలా గాకోకుండా మనిషిని నిదానంగా చంపేటువంటి పాయిజన్‌లు కూడా కొన్నుంటాయి. మీకు అర్థమవ్వాలి అననంటే ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు, లేదా బీపీ పేషెంట్స్ ఉన్నారనుకోండి. వాళ్ళకి దేవుడు అంటున్నాను క్షమించండి. డాక్టర్ ఏమని సజెస్ట్ చేస్తాడంటే, మీరు ఉప్పు ఎక్కువ తినకూడదండి అని జెప్తారు. ఎందుకు? ఆ ఉప్పు మీకు ప్రమాదకరం అవుతుంది. అది ఎక్కువ తింటే మీరు చనిపోతారు అని జెప్తాడు. అప్పుడు మీరేం జేస్తారు వెంటనే? మరి ఉప్పు, కారం తగ్గించి మరి ఇంట్లో చక్కగా కోడలికో లేదా కూతురికో చెప్పి, "అమ్మ నాకు మాత్రం తనీగా సెపరేట్‌గా ఉప్పు, కారం లేకోకుండా వంట చెయ్యి. అలాగే మరి టీలు, కాఫీలు పెట్టినప్పుడు కొద్దిగా షుగర్ తక్కువెయ్యి" అని చెప్పిందనుకోండి. అలాగే చేస్తారనుకోండి. ఇప్పుడు కోడలికి ఒకవేళ ఇప్పుడు అత్తగారి మీదో లేదా మామగారి మీదో కోపమొచ్చింది. ఇప్పుడు వీళ్ళని జంపాలి. ఇప్పుడు ఏం జేసిందంటే ఆమె కావాలని ఉప్పు ఎక్కువేసి పెడుతుందనుకోండి. ఆ ఉప్పు ఒంటిలో రియాక్షన్ అవుతూనే ఉంటుంది. నిదానంగా ఆ వ్యక్తి చనిపోయేలాగానే జేస్తుంది. ఆ ఉప్పు వల్లే ఆ వ్యక్తి చనిపోతాడు యాక్చువల్‌గా. కానీ రిపోర్ట్స్ చూసారనుకోండి నార్మల్ డెత్ అంటారు. అది విషమే. ఎవరికి? ఈ బీపీ పేషెంట్‌లకి ఉప్పు, చక్కెర విషంతో సమానం. అది వాళ్ళు ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది వాళ్ళని చంపుతుంది. అలాగే గాకోకుండా ఇంకా కొన్ని విషయాలున్నాయి, విష పదార్థాలున్నాయి. అవి మీకు మెడికల్ స్టోర్‌లో గూడా దొరుకుతాయి. కానీ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వరు. ఇవి ఒక ఒక చిన్న మోతాదులో తీసుకున్నప్పుడు అది మెడిసిన్‌గా పనిజేస్తుంది. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నప్పుడు అవి క్రమంగా మన దేహాన్ని బలహీనపరిచి మనల్ని చంపేస్తుంది. ఉదాహరణకి ఒక వీడియో ఉంది. లాస్ట్ వీడియో అది చూడండి. అది చూసిన తర్వాత మీకు విషయం అర్థమైపోతుంది. ఒక ఒక స్త్రీ తన ఇంట్లో వారిని చంపాలనుకునింది. ఎలా చంపిందో తన భర్తని మీరు జూస్తే మీకు అర్థమవుతుంది. అసలు వాస్తవానికి ఈ చేతబడుల పవర్ ఎలాంటిది అని మీకు అర్థమవుతుంది. హాయిగా జీవించాలి. దానికి భర్త అడ్డు. అది తొలగించుకుంటే తన కోరుకున్న జీవితం దొరుకుతుంది. అలాగని తను చిక్కుల్లో పడకూడదు. అందుకు ఆమె ఎంచుకున్న మార్గం స్లో పాయిజన్. ప్లాన్ పక్కానే వేసినా చివరికి దొరికిపోయింది. మొదట భర్త నుంచి గొడవ పడ్డాక కవిత పుట్టింటికి వెళ్ళింది. అక్కడ తనకి హిలేష్ పరిచయం అయ్యాడు. ఇద్దరి మనస్తత్వాలు ఒకటే. హాయిగా జీవితాలు గడపాలి అనుకున్నారు. భర్త అడ్డు తొలగించుకుంటే అతని ఆస్తితో హాయిగా బతికేయొచ్చు అనుకున్నారు. ఏం చేయాలని ఆలోచించారు. జైలుకు వెళ్లకుండా పక్కా పథకం రచించుకున్నారు. ఆచరణలోనూ పెట్టారు. తప్పు తెలిసింది. పిల్లల భవిష్యత్తు కోసం సర్దుకుందామంటూ భర్తను నమ్మించింది. అతను నిజమే అనుకున్నాడు. రోజు ప్రేమగా తిండి పెట్టేది. దాంట్లో రోజు కొంత స్లో పాయిజన్ కలిపేది. దాని ప్రభావంతోనే కమల్ చనిపోయాడు. గతంలో ఆమె అత్తగారు ఇవే లక్షణాలతో చనిపోయారు. ఆమె చావుకి స్లో పాయిజనే కారణమనే విషయంలో దర్యాప్తు చేస్తున్నారు. కమల్ కాంత్, కవిత దంపతులు. వీళ్ళది ముంబై. ఇద్దరు పిల్లలు కూడా. జీవితాన్ని ఆస్వాదిస్తూ ఆడంబరంగా బతకాలన్నది కవిత కోరిక. కమల్దేమో కష్టపడే తత్వం. ఓకే. ఉన్నంతలో అదండి అర్థమైంది గదా! ఆ వీడియో కావాలంటే మీరు అన్న దగ్గర తీసుకొని ఫార్వర్డ్ చేయించుకోండి. సో, నేను పంపించిన వీడియోస్ అన్నీ గూడా మీరు చూడండి. మరలా మీకు టైం దొరికినప్పుడు ఈ మెసేజ్‌ని మరలా వినండి. యూట్యూబ్‌లో ఉంటుంది గాబట్టి, మీరు దీన్ని మరలా వింటూ ఆ వీడియోస్‌ని మీరు కరెక్ట్‌గా ఫాలో అయితే మీకు మీకు ఈ సమస్య అనేటువంటిది మీకు పరిష్కారం అయిపోతుంది. కాబట్టి వీళ్ళేం జేసేవాళ్ళు అనంటే, ఇలాంటి పాయిజన్ సంబంధించినటువంటి కొన్ని పాయిజన్స్ ఉన్నాయండి. స్లో పాయిజన్స్ అంటారు వీటిని యాక్చువల్‌గా. అంటే ఇవి ఒకేసారి మనిషిని చంపవు. ఇవి క్రమేణా ఒక్కొక్క రోజు వాళ్ళని బలహీనపరుస్తూ వాళ్ళు చనిపోయేలాగానే చేస్తారు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయండి. నేను ఒకటే పంపించాను. మీరు సెర్చ్ చేస్తే ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి.
అత్తగారిని చంపడం, మామగారులని చంపడం. ఏవండీ? ఏవండీ దెయ్యం వచ్చి చంపట్లేదు. మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని చంపుతున్నారు గుర్తుపెట్టుకోండి. వాళ్ళే దెయ్యాలు. కాబట్టి ఈమేం జేసింది అనంటే భర్తని చంపాలి. కానీ ఇప్పుడు అది కేస్ అవ్వగూడదు. నేచురల్‌గానే చనిపోయినట్లుగానే ఏదో ఒకటి చేయాలి అని జెప్పి ఏం జేసిందంటే తన భర్తకి ఆ పాయిజన్ ఇవ్వడం ప్రారంభించింది. అది క్రమేణా ఏం జేసిందంటే కొన్ని రోజుల పాటు అతన్ని బలహీనపరుస్తూ మరి ఆ వ్యక్తి చనిపోయేలాగానే చేసింది. అలాగే ఏమంటే తన తల్లిని గూడా అంటే ఆ భర్త యొక్క తల్లిని గూడా అలాగే చంపిందట. అలాగే స్లో పాయిజన్ బెట్టి చంపిందట. అంటే ఇక్కడ మీకేం అర్థమవుతుందంటే, ఇలాంటి విషయాలు మీరు తీసుకున్నప్పుడు అవి కాలక్రమేణా కొన్ని కొన్ని రోజుల పాటు మిమ్మల్ని చంపేస్తాయి. సో, పూర్వంలో మరి ఇలాంటి చేతబడులు చేస్తున్నారనంటే చేతబడులు నిజంగా జేయరండి. ఇలాంటి స్లో పాయిజన్స్ ఇచ్చే వాళ్ళని చంపుతారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మంత్రుల గాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కొంతమంది అనుచరులుంటారు ఆ ఊర్లోనే. అంటే వాళ్ళకి సపోర్ట్ జేసేవాళ్ళు, వాళ్ళతో పాటు ఉండేవాళ్ళు. వాళ్ళకొచ్చేటువంటి డబ్బులో వీళ్ళకి కొద్దిగా కమిషన్ ఇస్తాడనమాట. వీళ్ళేం జేసేవారనంటే, ఏ వ్యక్తికి ఇప్పుడు వీళ్ళు చేతబడి చేయాలి, లేదా చిల్లంగి జేయాలి. అంటే చేతబడి, చిల్లంగి గాదు. ఎవరిని చంపాలి అది టార్గెట్. సో, వీళ్ళేం జేస్తారు అననంటే, ఈ పాయిజన్‌ని ఏవండీ ఊర్ల కాడ మీకు బాగా తెలుసు. ఎవరిదన్నా పెళ్ళన్నా, ఏదైనా ఫంక్షన్ అన్నా, ఏదైనా సరే అందరొచ్చేస్తారు. ఇకపోతే ఇంక సాయంకాల సమయంలలో వీళ్ళందరూ ఒక దిక్కన కూర్చొని మాట్లాడుకుంటూ, మందేసుకుంటూ, ఏమండి టీలు తాక్కుంటూ అందరూ ఒక దిక్కన ఉంటారు. ఇలాంటి సందర్భాలలో ఈ అనుచరులు ఏం చేస్తారనంటే, ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు ఈ మందుని దాంతో కల్పిస్తారు. లేదా ఆ వ్యక్తితో బాగుంటూ వాళ్ళ ఇంటికి వెళుతూ, మరి ఆ వ్యక్తి తింటున్నటువంటి ఆహారంలో ఈ పదార్థాన్ని కలుపుతారు వాళ్ళు. ఇలా కలిపిన తర్వాత ఏమవుతుందంటే, అతడు కాలక్రమేణా బలహీనపడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళకేం అర్థమవుతుందంటే, ఎవరో చేతబడి చేశారు అని వాళ్ళకి అర్థమవుతుంది. చేతబడి చేశారని అనుకుంటారు. కానీ ఆ ఒరిజినల్‌గా ఏం తింటున్నారంటే, వాళ్ళు ఆ పాయిజన్‌నే తింటున్నారు. ఇకపోతే ఈ కాలంలో అయితే ఇప్పుడైతే మనకు అన్నిటికి బ్లడ్ టెస్ట్‌లున్నాయి. కాబట్టి బ్లడ్ టెస్ట్ చేయంగానే మరి వాళ్ళు విషం తీసుకున్నారా? మరి ఇప్పుడెందుకు చేతబడులు చేయడం లేదంటే కారణం ఇదే. ఇప్పుడు బ్లడ్ టెస్ట్‌లో అంతా బయటపడిపోతుంది. వీళ్ళు ఏ విషం తింటున్నారో, లేదా విషం ఏదైనా తీసుకున్నారా? ఏదైనా పదార్థం వీళ్ళని హాని చేసిందని ఇప్పుడు బ్లడ్ టెస్ట్‌లు చేయడం ద్వారా తెలిసిపోతుంది. కాబట్టి ఎవరో వీళ్ళకి ప్లాన్డ్‌గా మరి పాయిజన్ పెట్టి చంపారని అర్థమైపోతుంది. పాపం మా మహాతల్లి అలాగే దొరికిపోయింది. ఆ బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారానే దొరికిపోయింది. కానీ ఆ కాలంలో ఈ బ్లడ్ టెస్ట్‌లు ఇవన్నీ ఏమి లేవు గదా! కాబట్టి వాళ్ళేమనుకునేవాళ్ళంటే ఎప్పుడైతే ఈ మనిషి బలహీన పడుతున్నాడో అప్పుడు ఇవి మరి చేతబడి చేశారు ఎవరో. కనుకనే ఈ వ్యక్తి ఇలా అయిపోతున్నాడు. నా కూతురు ఇలా అయిపోతుంది. లేదా నా భర్త ఇలా అయిపోతున్నాడని ఏవండీ వాళ్ళు అప్పటికి విరుగుడు ఏమి ఉండేది గాదు. కాబట్టి ఇలా ఏవండీ చేతబడులు చేసేవాళ్ళు ఆ కాలంలో. కానీ ఇప్పుడు వాళ్ళ రంకు బయట పడిపోతుందని వాళ్ళకి అర్థమైపోయి ఇవన్నీ గూడా చాలించేశారు. ఇవన్నీ గూడా విద్యలండి. కాబట్టి ఇలా చేతబడిని ఇప్పుడు విరుగుడు చేయాలి అనంటే మరి ఇంత డబ్బు ఖర్చవుతుందని. దానికి విరుగుడు మందు కూడా ఉంది. వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తొచ్చి విరుగుడు కొరకు ఏదైనా చేయండని జెప్పి ఎక్కువ డబ్బులిస్తే ఆ విరుగుడు గూడా జేస్తారు వాళ్ళు. ఇలా ఏవండీ ఈ చేతబడులనేటువంటివి ఆ కాలంలో జరిగాయి. అవి వాస్తవాలు గాదండి. నిజంగానే ఇలాంటివి ఏవేవో కలిపి వాళ్ళ ఆహారాలలో ఇచ్చి ఏవండీ వాళ్ళని ఇది జేసేవాళ్ళు. ఏదో ఒక విధంగా ఆ వ్యక్తిలోనికి ఆ పాయిజన్ వెళ్ళేలాగానే చేసేవాళ్ళు. అలా మరి కాలక్రమేణా వాళ్ళు బలహీనపడి వాళ్ళు చనిపోయేలాగానే చేసేవారు. అది ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడేంటనంటే మనకు కొద్దిగా టెక్నాలజీ అడ్వాన్స్డ్‌గా వచ్చింది గాబట్టి మరి జరుగుతున్నటువంటి మరి ఈ చావుల వెనుక ఏదైనా కారణం ఉందా అని పోస్ట్‌మార్టం ద్వారా గాని, లేదా బ్లడ్ శాంపిల్స్ ద్వారా గాని, లేదా ఇంకా వేరే వేరే శాంపిల్స్ ద్వారా వాళ్ళు కనిపెడుతున్నారు. కానీ ఆ కాలంలో ఆ ఫెసిలిటీస్ లేవు గాబట్టి అవన్నీ గూడా చేతబడులని వాళ్ళు నమ్మారు. ఇప్పుడు పోయి ఎవరైనా చేతబడులు చేయమని జెప్పండి. ఏవండీ ఇప్పుడు రీసెంట్‌గానే కేరళలో ఒక 2, 3 కేసులు జరిగాయి ఇలాగే. ఒకడు ఏం చేశాడనంటే ఇలాంటివే చేసేవాడు. చేతబడిలాగా చేసే శక్తి ఉందని జెప్పి చెప్పుకొని ఇది చేసేవాడు. వాడితో పాటు ఉన్నటువంటి అసిస్టెంట్ అంటే వాడికి సహచరుడు ఉంటాడు గదా! వాడితో పాటు ఉండేటువంటి వాడు అంటే పోయి మందులు కలిపేవాడు వీడుంటాడు గదా! వీడేం చేశాడనంటే వాడికి వీడికి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగింది. డబ్బుల విషయంలో గొడవ జరగగానే వీడేం చేశాడంటే, నాకు కొద్దిగా ఎక్కువ డబ్బులివ్వాలి. ఇంక మీదట నుంచి నువ్వు అని అడిగితే, లేదు ఎక్కువ అన్నప్పుడు వీడేం చేశాడంటే, సరే అనేసి నేనొక దుకాణం పెట్టుకుంటానని సెపరేట్‌గా వాడొక దుకాణం పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. మరి వీడికి అనుచరుడు లేడు కదా! ఎవడన్నా పోయి ఏదైనా చేయాలి వీడికై వీడే చేసుకునేవాడు అవన్నీ గూడా. కానీ ఇలా వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఏమైపోయిందనంటే, వీడి దగ్గరికి అంటే ఫస్ట్ చేస్తున్నటువంటి వాడి దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ అందరూ గూడా మరి తర్వాత వాడి అనుచరుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రారంభించారు. ఎందుకనంటే వాడికి ఎక్కువగా తెలుసు ఇవన్నీ గూడా ఎలా జేయాలని. కాబట్టి వాడు సక్సెస్ అవుతుండేసరికి మళ్ళా వీళ్ళిద్దరు గొడవయి మరి అతడు ఇతన్ని చంపడం జరిగింది. అది మరి కేరళలో చాలా పెద్ద కేసయిందది అప్పట్లో మీరు
మరి ఎంతమంది ఆ కేసెస్ మీరు ఫాలో అవుతారో తెలియదు గానీ, ఇది ఒక పెద్ద కేస్‌గా అప్పుడు రిజిస్టర్ అయింది. అంటే ఈ చేతబడులు చేస్తున్నామనేటువంటి వాళ్ళు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ చేతబడులు అనేటువంటి శక్తులు వాళ్ళకి లేవు గానీ, వాళ్ళు ఆహార పదార్థాలలో ఏవో అన్యమైనటువంటి లేదా విషానికి సంబంధించిన వాటిని కలిపి ఆ వ్యక్తి తినేలాగానే చేసి ఆ వ్యక్తిని చంపేస్తున్నారు. కాబట్టి మరి ఆ బొమ్మను చేస్తే బొమ్మను గుచ్చితే మనకేదో గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. అవన్నీ గూడా మరి అబద్ధాలు. అవన్నీ గూడా నిజాలు కావు పిల్లలు. కాబట్టి వీళ్ళందరిని ఉద్దేశించి దేవుడు లాస్ట్‌లో ఒక మాట చెప్తున్నాడు. అది చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం పిల్లలు. ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ ఇంకా మరణం. మంత్రాలు చేసేటువంటి వారి గురించి కూడా చెప్తున్నాడు. వీళ్ళు కూడా అంట అగ్నిగుండంలో పడవేయబడతారు. అంటే మంత్రాలు చేసి మోసాలు చేస్తున్నటువంటి వారు కూడా ఎక్కడ ఉంటారంట? నరకంలో ఉంటారని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. కాబట్టి మంత్రగాళ్ళకి నిజంగానే శక్తి ఉందంటే వాళ్ళకి లేదు. వాళ్ళు మనుషులను మోసం చేసేవారే తప్ప వాళ్ళకున్నటువంటి విద్యను వాళ్ళు ఏదో ఒక బ్లాక్ మ్యాజిక్ చేసి లేదా మ్యాజిక్ చేసి మనుషులను మరి మభ్యపరుస్తారే తప్పనిస్తే వాళ్ళకి నిజంగా శక్తులు ఉన్నాయంటే అలాంటి శక్తులు లేవని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇందాక మీరు కొన్ని వీడియోస్ చూశారు. ఆయన పేరు రమేష్ రమేష్ అని. ఆయన ఛానల్ విజ్ఞానదర్శిని అని యూట్యూబ్‌లో ఉంటుంది. మీరు ఫాలో అవ్వండి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, అతడు దేవుడిని నమ్మడు. కాకపోతే వీళ్ళు ఎలా మోసాలు చేస్తున్నారు వాటిని మాత్రం చాలా చక్కగా బయటపెడతాడు. కాబట్టి వాటి కోసం అతన్ని ఫాలో అవ్వండి. అంతే తప్పనిస్తే మరి ఫాలో చేసేసి ఇంకా దేవుడు లేరని మీరు కూడా దేవునికి విరోధంగా తిరగకండి. ఎందుకంటే ఇంకా చాలా వీడియోలున్నాయండి. నేను శాంపుల్‌గా ఒక 4, 5 చూపించాను అంతే. దాదాపుగా సుమారుగా ఒక 20, 30 వీడియోల దాకా ఉన్నాయి అతనియి. మీరు చక్కగా వాటిని చూస్తే ఎలా మోసాలు చేస్తారు. మాంత్రికులు గానీ, బోధకులు గానీ అందరూ ఎలా మోసం చేస్తారు అనేటువంటి దాని గురించి చాలా చక్కగా వీడియోస్ చేసి పెడతాడు. కాబట్టి ఆ ఛానెల్‌ని మీరు వీలైతే ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి దాంట్లో ఎలా మోసాలు చేస్తున్నారు, ఈ దయ్యాలు ఎలా పడతారు, ఇవన్నీ గూడా ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. కాబట్టి అవన్నీ గూడా మీరు ఒకసారి చూడండి, పర్వాలేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అతను దేవుడిని నమ్మడు. కాబట్టి అతన్ని ఫాలో చేస్తూ మీరు గూడా దేవుడిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోకండి. మోసాలని మాత్రమే గుర్తుపెట్టుకోండి. కానీ దేవుడు అనేటువంటి వాడు లేడని మాత్రం అనుకోకండి. ఓకే పిల్లారా, మరి టాపిక్ అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే మరి మీరు ప్రశ్నలు వేయొచ్చు. ఒకవేళ మీకు ఇంకా క్లారిఫికేషన్ ఏదైనా విషయంలో కావాలి అని అంటే నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. లేదా నెక్స్ట్ వీక్ వేరే టాపిక్ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టాపిక్ మీద ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే మీరు తెలియపరిస్తే నెక్స్ట్ వీక్ కూడా ఇంకొన్ని అంశాల మీద మనం డిస్కషన్ చేసుకుందాం. లేదు ఇప్పటికి మాకు పూర్తిగా అర్థమైంది అని అంటే మరి నెక్స్ట్ వీక్ వేరే టాపిక్ వెళ్దాం. కానీ నేను ఇంత చెప్పినా నేను ఫైనల్‌గా ఒకే మాట చెప్తాను. ఈ భయం అనేటువంటిది మీ మనసులో నుంచి ఎప్పటికీ పోదు. ఎందుకనంటే బాగా వాకింగ్ చేస్తే బాగా వింటారు లేవని. కానీ మళ్ళీ నైట్ బయటకు పోవాలని అంటే భయపడిపోతుంటారు. ఏవండీ నిమ్మకాయలు చూస్తే భయపడిపోతుంటారు. మధ్యలో ఏదైనా గుడ్లు చూస్తే భయపడిపోతుంటారు. ఏవండీ దిగదీసి అక్కడ ఏదో అడ్డంగా పోసుంటారండి ఎర్రగా. అది చూసినప్పుడు చూడాలండి మనోళ్ళు చేసేటువంటి ఎక్సర్‌సైజ్‌లు మామూలుగా ఉండవండి. ఏదైనా వేరే దారి ఎతుకుతుంటారు. వేరే దారి ఏమైనా ఉందా అని. దానికి తగలకుండా ఏదో పక్కకు వెళ్ళిపోవాలని. ఏవండీ నిన్ను పట్టాలనుకుంటే దెయ్యం ఎప్పుడైనా పట్టుకుంటుంది. అదేంది ఎర్ర నీళ్ళు దాటినప్పుడే పట్టుకోవాలనా? లేదంటే నిమ్మకాయ తొక్కినప్పుడే పట్టుకోవాలనా? అది నిన్ను పట్టుంది ఆల్రెడీ. అది నీలో ఉంది. నిన్ను దేవునికి విరోధంగా నడిచేలాగా చేస్తుంది. కాబట్టి వీటికన్నిటికి భయపడకుండా ధైర్యంగా మీరు నిలబడి మీ తర్వాత తరం వారికి వీటి గురించి చక్కగా నేర్పించండి. దయ్యాల గురించి నేర్పిస్తారు. దయ్యం వచ్చి పట్టేసుకుంటుందని పిల్లలకి. అలా కాదండి నేర్పించాల్సింది. మనం చేస్తున్నటువంటి తప్పులు మన తర్వాతి తరం వారిని ఎలా బాధిస్తుందో ఇప్పటివరకు మనం దయ్యాల విషయంలో మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి ఆలోచనలు మీలో ఉంటే వాటిని పక్కన పెట్టి ధైర్యంగా దేవుడు ఉన్నాడని ముందుకు వెళ్ళండి. దేవునికి ముందు ఏది నిలబడలేదని మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని శక్తి ముందు ఏది నిలబడలేదు. కాబట్టి ఆ శక్తులన్నీ ఉన్నాయని అనుకుంటే అవన్నీ భ్రమలు మాత్రమే. ఆ శక్తులన్నీ కూడా లేవు. ఎవరైనా వచ్చి మేము చేతబడి చేస్తామంటే ఛాలెంజ్ చేయండి. కానీ మిమ్మల్ని ముట్టకుండా, మీకు తినేకేమి ఇవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ముట్టినా ఒక చిన్న పిల్లికి ఆ విషం రుద్ది మీకు గుచ్చేస్తారు. లేదా మీకు తినేకి ఏదైనా ఇస్తే దాంట్లో కల్పిస్తారు. మిమ్మల్ని ముట్టకుండా మీకు తినేకి ఏది ఇవ్వకోకుండా వాళ్ళని ఛాలెంజ్ చేయండి. వాళ్ళు ఏమీ చేయలేరండి మిమ్మల్ని.
ఓకే పిల్లరా, మరి ఇంతటితో మనం క్లోజ్ చేసుకుందాం. మరి డౌట్స్ ఉంటే అడగండి. అన్న వందనాలన్నా. ఉందండి. చాలా వరకు నా దగ్గరికి 10 క్వెషన్స్ వచ్చాయన్న. 10 క్వెషన్స్. యాక్చువల్లీ ఓకే క్లాస్ అండి. అవ్వక ముందే 5 క్వెషన్స్ వచ్చాయి. 5 ఓకే. క్వెషన్స్ ముందే పంపించారు. దాంట్లో నాకు తెలిసి 8 క్వెషన్స్‌కి ఆల్రెడీ వాక్యంలోనే మీకు సమాధానం చెప్పేశారు. ఓకే. ఇంకా టచ్ చేయని 2 క్వెషన్స్ ఉన్నాయి. నేను 8 క్వెషన్స్ ఎవరైతే అడిగారో పిల్లలు మరి మీరు వాక్యం శ్రద్ధగా వినింటే దాంట్లోనే అర్థమైపోయింది. ఎందుకంటే మనకు సమయం లేదు గనుక నేను మళ్ళీ ఆ క్వెషన్స్ అయితే అడగను. మరి అన్న టచ్ చేయని 2 క్వెషన్స్ ఉన్నాయి. అది మాత్రమే నేను అడుగుతాను. అది పంపించినవే. కాబట్టి గమనించండి. సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నాను అంతే. వేరే ఉద్దేశ్యం ఏం లేదు. అన్న మరి రాశి ఫలాల గురించి అడిగారన్న. అంటే ఉదయం టీవీ ఆన్ చేయగానే వీళ్ళు ల్యాప్‌టాప్ పెట్టుకొని ముందుకొచ్చేసి మరి మీది ఏ నక్షత్రంలో పుట్టారు? మీకు ఏదైనా తొందరొస్తే కలిసి రాలేదంటే కరెక్ట్‌గా ఉద్యోగం దొరకలేదు, లేకుంటే పెళ్లి కాలేదు అన్నప్పుడు మీరు ఏ నక్షత్రంలో పుట్టారు? నక్షత్రం పేరు చెప్పండి. ఏ టైంలో పుట్టారు? అని ఇట్లా మీ గోత్రం ఏంటి? అని ఇట్లా అడిగి దానికి ఆ పరిష్కారం సొల్యూషన్ ఆ ప్రశ్నకి లేకుంటే ఆ సమస్యకి సొల్యూషన్ అడుగుతూ ఉంటారు. దీని గురించి చెప్పండి అని అడిగారన్న. ఇంకో క్వెషన్ హ్మ్. ఏంటంటే అన్న మరి కొంతమంది ఉంగరం ఒక కలర్ రాళ్ళు ఉంగరాలు ధరించాలి. అది పచ్చది లేకుంటే మరి వారి యొక్క గోత్రం నక్షత్రానికి బట్టి డిసైడ్ చేస్తారు. అది ఏ కలర్ ఉంగరం పెట్టుకుంటే అది మీకు కలిసొస్తుంది అనేది అని అడిగారు. అదే క్వెషన్‌లో ఇంకొకటి కూడా అడిగారు. ఏదేంటంటే లక్ గురించి. లక్ అంటే కొన్ని విషయాలు మనం చేసుకుంటే పాటిస్తే లక్ అనేది అది ఆటోమేటిక్‌గా మనం చేసే ధరించే ఉంగరాన్ని బట్టో లేకుంటే చేసే మరి ఆ పనిని బట్టే లక్ అనొస్తుంది. మరి ఈ విషయం ఏమంటారని అడిగారు. ఓకే. ఆల్రెడీ దాని గురించి కూడా మరి ఆన్సర్ వచ్చింది. నేను యెషయా గ్రంథము 47 అధ్యాయంలోనే నేను 9వ వచనంలో చెప్పినప్పుడు నక్షత్రాల గురించి నేను మీకు వివరించాను. నక్షత్రాలు చూసేటువంటి వారిని మరి నా ఎదుట నిలబడమని దేవుడు ఛాలెంజ్ చేయడం. అయితే ఒకటన్నా నక్షత్రాలు, రాశి ఫలాలు అనేటువంటివి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇవి కూడా ఒక విద్య లాంటిదే. మరి గతంలో మీకు ఐడియా ఉంటే చంద్రబాబు నాయుడు జ్యోతిష్యానికి ఒక కాలేజ్ కట్టాలనుకున్నాడు. మరి అది చేశాడో లేదో నాకు తెలీదు గానీ ఆ రూమర్ అయితే అప్పట్లో ఉండింది. అంటే ఇది గూడా ఒక విద్య లాంటిదే. విద్య లాంటిదే. రెండోదేంటనంటే ఈ లేదా గ్రహాల యొక్క కలయికలను బట్టి అవి ఏ స్థానంలో ఉంటాయని వాళ్ళు జెప్పేదంతా గూడా నిజమే. అది అవాస్తవం అని నేను జెప్పను గానీ, కాకపోతే అవి మనుషుల జీవితాల మీద అయితే ప్రభావం ఏమి చూపించవు. ఎందుకంటే ఈ నక్షత్ర మండలాలు అనేటువంటివి దేవుడు వాటిని చేశాడు. దేవుడు వాటికి పేర్లు పెట్టాడు. ఆ మండలాలను దేవుడే కట్టాడు. కాబట్టి వాటి యొక్క ప్రభావం మనిషి మీద ఉంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ మనిషి మీద ఆ ప్రభావం అనేటువంటిది ఉండదు. నక్షత్రాల ద్వారా మనిషి యొక్క ఫలాలను లేదా నక్షత్రాలను చూసి నీకు ఈ జీవితంలో ఇలా జరుగుతుంది అని చెప్పేటువంటి వారిని మనం నమ్మాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకనంటే వాళ్ళు ఒక టైమ్ పీరియడ్ తీసుకుంటారు. ఒక నెల, పలానా నెల అంటే పలానా నెలకి పలానా నక్షత్రము లేదా పలానా రాశి మండలానికి సంబంధించిన వ్యక్తిని లేదా పలానా రాశికి సంబంధించిన వాడని చెప్తారు. మరి అది అందరికి ఒకేలాగా ఆ రాశిలో ఉన్నటువంటి వారందరికి ఒకేలాగానే జరగాలి. అలాగనుకున్నప్పుడు ఆ నెల కాలంలో ఆ టైమ్ పీరియడ్‌లో పుట్టినటువంటి వారికి అందరికీ కూడా ఒకేలాగానే ఉండాలి. ఒకేలాగానే జరగాలి. మరి మీకు డబ్బు సంపాదిస్తారు అని అన్నప్పుడు అందరూ ధనవంతులు గావాలి. మీరు నష్టపోతారు అని అంటే అందరూ బీదవాళ్ళు గావాలి. అలా జరగదు గదా! కొంతమంది ధనవంతులుగా ఉంటారు. కొంతమంది బీదవాదులుగా ఉన్నారు. కొంతమంది మధ్య తరగతి వారుగా కూడా ఉంటారు. కాబట్టి ఇవన్నీ గూడా మనం అవి ఇంపాక్ట్ అనేటువంటిది మనిషి మీద ఎలాంటిది చూపించదు. ఆ రాశి ఫలాలు యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇంక రెండోది పోతే మన ఇండియాకి సంబంధించినటువంటి రాశి ఫలాలు వాళ్ళు తీసుకునే నెలలు వేరు. మనకి మన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా జనవరి నుండి డిసెంబర్ వరకు ఒక సంవత్సరం అని మనం లెక్కేసుకొని మొదటి నెల జనవరి అని లెక్కేసుకుంటాం. కానీ వాళ్ళు లెక్క పెట్టేటువంటిది ఏంటనంటే వాళ్ళు ఉగాది నుంచి ప్రారంభిస్తారు. మార్చి నుండి ప్రారంభించి మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో ప్రారంభించి మరలా ఏప్రిల్ వరకు ఒక నెల, ఒక సంవత్సరంగా వాళ్ళు పాటిస్తారు. మీరు పుట్టినటువంటి ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ డేట్ ప్రకారంగా మీరు జెప్పి, వాళ్ళు దానిని వేరే లెక్కలో జూసి అదేం జెప్తారు? కాబట్టి ఇవన్నీ గూడా ఫేకే. కాబట్టి అలా చెప్పి డబ్బులు సంపాదించుకోవడము ఒక మార్గం వాళ్ళదంతే తప్పనిస్తే జ్యోతిష్కులంతా గూడా మరి దేవుని ఎదుట నిలబడలేరు. దేవుని యొక్క ఆలోచనలకు వాళ్ళ దగ్గరికి రాలేరండి. ఎప్పటికి గూడా జ్యోతిష్కులు గాని,
ఈ రంగురాళ్ళు అమ్మేవాళ్ళు ఒకవేళ ఇప్పుడు రంగురాళ్ళు వేసుకుంటే అదేదో లక్ అనుకున్నప్పుడు మరి ఆహ్, దేశంలో ఉన్న ప్రతి వారికి మరి వాళ్ళు పుట్టిన తేదీని బట్టి, వాళ్ళు పుట్టినటువంటి నెలను బట్టి, సంవత్సరాన్ని బట్టి ఒక రంగు రాయిచ్చేస్తే మరి ఎవరు ఉద్యోగాలకు పోకోకుండా, పంటలు పండించుకోకుండా హాయిగా ఇంట్లో కూర్చుంటే వాళ్ళ బతుకులు బాగా హాయిగా సాగిపోతది గదా! మరి ఎందుకు మనిషి ఇంత కష్టపడాలి? ఎందుకు చదవాలి? ఎందుకు ఉద్యోగాలు జేయాలి? ఎందుకు పొలం పనులు జేయాలి? మనం సంపాదించుకోవడానికి ఎందుకు ఇంత కష్టపడాల్సినటువంటి అవసరం ఏముంది జెప్పండి? మనిషికి ఒక తలా రంగురాళ్ళు ఇచ్చేసి, ఇదిగో నువ్వు పలానా తేదీన పుట్టావు గదా! ఇదిగో ఈ తేదీన పుట్టింది కాబట్టి నువ్వు ఈ రంగురాయి యేసుకుంటే నీకు మంచిదవుతుంది. నీకు లెక్క కలిసొస్తుంది. నువ్వు బాగా డెవలప్ అవుతావని జెప్పేసి రంగురాయి ఇచ్చేసి కష్టపడమని కష్టపడకుండా ఇంట్లో కూర్చో హాయిగా అంతా జరిగిపోతుందని మనం జెప్పొచ్చు గదా! నేనైతే నాకు గాని ఆ పవర్ ఉంటే నేను అదే జేసేవాడిని. పాపం ఎందుకు మనుషుల్ని అంత కష్టపెట్టాలి జెప్పండి? కాబట్టి అవన్నీ గూడా మోసాలన్న రంగురాళ్ళు ఆహ్, అవన్నీ గూడా మోసాలు. అన్న ఈ కష్టాన్ని నమ్ముకున్న చెప్పండి. కష్టపడేవాడికి ఫలితం ఉంటది ఎప్పటికైనా గూడా దేవుని ఎదుట. ఎందుకనంటే దేవుడు ఆల్రెడీ జెప్పాడు. మీరు మీ చెమట ఓర్చి మీరు మీ ఆహారాన్ని తినాలని జెప్పాడు గాబట్టి, లెక్కల మీద ఎప్పుడు మనం డిపెండ్ అవ్వకూడదు. మన కష్టం మీదనే డిపెండ్ అవ్వాలి. కాబట్టి ఇంకొకటి మనుషులు జేయాల్సినదేంటంటే, వాళ్ళు సంపాదించిన సంపాదనలో సంతృప్తిగా ఉండడానికి ఇష్టపడడు మనిషి. తనకి ఎంతొస్తుందో అంతతో సంతోషంగా ఉంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఏదో కావాలని జెప్పి ఏం జేస్తుండు ఒక విధంగా జెప్పాలి అంటే ఈ రంగురాళ్ళు ఎలాంటిదంటే ఇప్పుడు కొత్తగా ఈ బెట్టింగ్ యాప్‌లొచ్చాయి. మీరు రూ. 50 పెడితే చాలు మీకు రూ. 1,00,000 వస్తది, రూ. 1,00,00,000 అన్నప్పుడు వెంటనే ఏం జేస్తున్నారంటే చాలామంది దాంట్లో ఉన్నటువంటి మోసం, స్కామ్ అర్థం గాక ఆ వాటిలల్లో జాయిన్ అయిపోయేసి ఏదో వచ్చేస్తుంది. కొన్ని లక్షలొచ్చేస్తాయి, కోట్లొచ్చేస్తాయి అని జెప్పేసి పోతే రూ. 50 వస్తే రూ. 1,00,00,000 అనుకుంటున్నారు. కానీ నువ్వు ఎన్ని సార్లు ఆ రూ. 50 ఎన్ని రూ. 50 నువ్వు పోగొట్టుకుంటావో నీకు అర్థం గాదు. ఎందుకనంటే అతి ఆశ మనిషికి. ఆ రూ. 1,00,000 ఉంటే ఏదో సాధిస్తామని. లేదా రూ. 1,00,00,000 ఉంటే ఏదో మనం చేయొచ్చని. కాబట్టి ఆ రంగురాళ్ళు గూడా అలాంటివే. మీకు లక్ రాదు, ఏం రాదు. వాడు ధనవంతుడవుతాడంతే. అన్న మరి ఇంకొక ప్రశ్న అదేంటంటే మరి అన్యులు ఆహ్, వివాహం చేసుకునేటప్పుడు మరి ఇన్ని గుణాలు కలవాలి. ఇన్ని గుణాలు కలిస్తేనే వాళ్ళు బావుంటారు. గనుక మరి ఇన్ని గుణాలలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 12కి కనీసం 7 కలవాలి. లేకుంటే సంసారం బాగుండదు అని చెప్పి కొంతమందికి జ్యోతిష్కులు ఆ గుణాలు కలవలేదు కాబట్టి కొన్ని వివాహాలు రద్దు అయినట్టు కూడా మనకి కనిపిస్తుంది. అంటే మనం క్రైస్తవుల్లో ఆ అలవాటు లేదు. కానీ ఎక్కువ అన్యుల్లో మా ఫ్రెండ్ సర్కిల్‌లో ఎక్కువ చూస్తున్నాము. ఎందుకు అంటే ఇది గుణాలు కలవట్లేదు. 24 హ్మ్. గుణాల్లో కనీసం 10-12 అన్నా అది మినిమమ్ నంబర్ అది. పాస్ మార్క్స్ కూడా రాలేదు కాబట్టి మరి అది సెట్ అవ్వదు అని చెప్పేసి ఈ మరి చదువుకున్నోళ్ళే హ్మ్. వివాహాలు చేసుకోకుండా వెనకేస్తున్నారు. అనేది అడిగారు. అంతే అన్న వాళ్ళు చెప్పేవి అలాగే ఉంటాయి. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు అన్యులు గాకోకుండా మరి దేవుడిని నమ్మిన వాళ్ళు ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. వారు వివాహాలు చేసుకోవడం లేదా? వాళ్ళ వివాహ బంధాలు బాగలేవా చెప్పండి? ఎక్కువగా చెప్పాలి అనంటే క్రైస్తవులు ఇవన్నీ గూడా చూడరు ఎక్కువగా. అంటే మనం ఒకవేళ కొంతవరకు ఇప్పటికి కూడా కొంతమందికి ఆ అలవాట్లున్నాయి గానీ, మంచి చెడులు చూడడము, లేదంటే తేదీలు చూడడం ఇవన్నీ. మరి కుటుంబ ఇవి ఎలా ఉన్నాయంటే చూడడం ఇవన్నీ గూడా ఇప్పటికి కూడా కొంతమంది క్రైస్తవులు చేస్తారు గానీ, ఎక్కువ శాతం ఎక్కువగా ఎవరు చేయరు. ఇప్పుడు మనం జేసుకున్నాము. మనం జూసామా ఎవరు ఏది కలిసింది, ఏది కలవలేదని మనం జేయడం లేదా? హాయిగా సంసారం చేసుకోవడం లేదా? మన భార్యలు మనతో బాగలేరా చెప్పండి? మన కుటుంబం బాగలేదా చెప్పండి? కాబట్టి అది మనం ఎలా కుటుంబాన్ని నడిపించుకుంటూ వెళ్తామో దాని మీద ఆధారపడి ఉంటది గానీ, ఇప్పుడు నేను నా భార్యని నేను తాగొచ్చి తంతుంటే నాతో పాటు ఎందుకుంటుంది జెప్పండి? ఇప్పుడు ఇంకా ఆడపిల్లలు ఇంకా మంచిగా చక్కగా చదువుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకుంటున్నారు గానీ, ఆ ఒక్క కాలంలో అయితే వాళ్ళకి ఇంకా భర్తే సర్వస్వం గాబట్టి వాళ్ళు తన్నినా, కొట్టినా, చంపినా భర్త కాళ్ళ దగ్గరే ఉండేవాళ్ళు. నేర్పిచ్చేవాళ్ళు అలాగ పెద్దలు. కానీ ఇప్పుడు అలా గాదు గదా! ఇప్పుడు తాగొచ్చి ఒకతను తాగొచ్చి తనడం పక్కనేను. గట్టిగా అరిస్తేనే మరుసటి రోజు పోయి విడాకులకి అప్లై జేసేస్తున్నారు. పోనీ తిడితేనో ఏదో అంటేనో విడాకులంటే పర్వాలేదు. పక్కలో పండుకున్న మొగుడు గురకలు పెడుతున్నాడని జెప్పి డైవోర్స్‌లు తీసుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. మరి వాళ్ళనేం జేద్దాం జెప్పండి? అన్నిట్లో కలిసాయి మరి గురకలో విడిపోయారా ఏంది? ఇవన్నీ గూడా మూఢనమ్మకాలే కాదన్నా మూఢనమ్మకాలు తప్పితే ఇంకేం లేదు. కుటుంబము అనగానే ఆ కుటుంబాన్ని మనం ఎలా నడిపించుకుంటూ వెళ్తాం, మన భార్యని, మన తల్లిదండ్రులని ఎలా కలుపుగోలుగా మనం ముందుకు తీసుకొని వెళ్తాం అనే దాని మీద ఉంటది తప్పనిస్తే వాళ్ళు చెప్పేటువంటి క్వాలిటీస్ మీద మనం జూసుకుంటే అసలు ఏ కాపురాలు నిలబడవు. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్ అన్న.
ఓకే పిల్లరా, మరి ఆ 8 క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు గమనించండి దయచేసి. ఆల్రెడీ చెప్పి వచ్చేసింది మరి వాక్యంలోనే, కనుక మీరు జాగ్రత్తగా వినింటే అవి అర్థమైపోయి ఉంటే కనుక నేను మళ్ళీ ఒకవేళ మీరు సరిగ్గా వినకపోయినా యూట్యూబ్‌లో ఉంటుంది. మరొకసారి ఫాలో అవ్వి వినండి. వినండి, అయిపోతుంది. నేను అన్న పంపించిన వీడియోస్ నేను తప్పకుండా గ్రూప్‌లో షేర్ చేస్తాను. అన్ని వీడియోస్ మీరు తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. ఇంకా ఎక్కువ నిదానంగా వినే ప్రయత్నం చేయండి. ఎక్కువ తెలుసుకోండి. ఇది నేను సైన్స్ ఇది. మరి నేను ఎక్కువ చెప్పగలను కానీ కొన్ని డిబేట్స్ అయితే మా కొంతమందిలో జరిగింది. అంటే ఈ క్లాస్ స్టార్ట్ అవ్వకముందు కానీ, లేకుంటే ఈ వారంలో కొన్ని విషయాల్లో మరి జరిగింది. ఇవంతా సైన్స్‌కి సంబంధించిన విషయాలు. మరి తెలియక అమాయకంగా చాలా మరి అలా పడిపోతున్నారు. కానీ ఇప్పుడు దేవుని ప్రభు కృపను బట్టి సైన్స్ మరి ఇంప్రూవ్ అవ్వటం, అందరూ స్కూల్‌కెళ్ళి చదువుకోవటం, కాలేజ్‌కెళ్ళి చదువుకోవటం, నాలెడ్జ్ సంపాదించుకోవటం వల్ల మరి వీటన్నిటికి తెర పడుతున్నదనేది వాస్తవం. కాబట్టి తెలుసుకుంటే చాలా మంచిది. ఆత్రపడుకోకుండా ఏమో ఉందని పోగొట్టుకునే దానికంటే నిదానంగా ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయనేది మరి మరి ఉద్దేశ్యము.